వెల్కమ్ ఫ్రెండ్స్, అందరికీ సుస్వాగతం. ఈరోజు సండే సోల్ కోచ్ క్లాస్. ప్రతి ఎవ్రీ సోల్ కోచ్ క్లాస్ మనకి ఒక్కొక్క టాపిక్ మనము సెలెక్ట్ చేసుకుంటున్నాము. ప్రతిసారి కూడా మీకేమన్నా డౌట్స్ వస్తే మాత్రం వెంటనే చేయెత్తి వెంటనే క్లారిఫై చేసుకుంటే బెటర్. అంటే ఐ విల్ గివ్ ద టైం ఎండ్ ఆఫ్ ది టాపిక్లో మనం ఇప్పుడు ఈరోజు మనం మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ అండ్ 3 సెషన్స్ కింద తీసుకుంటాం. ఈరోజు 3 టాపిక్స్ ఉన్నాయి మనకి. మీకు ఆ టాపిక్ ఎండ్కి వచ్చేటప్పుడు మీరు చేయెత్తి యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్ ఆర్ ఎల్స్ మీకు ఒక స్లిప్లో రాసేసి లోక్నాథ్ గారికి ఇచ్చినా కూడా చాలు. ఆల్ ద క్వశ్చన్స్ క్లారిఫై చేసుకుంటే దెన్ అండ్ దేర్ ఇట్స్ బెటర్ ద సేమ్ డే. పోయినసారి కొంతమంది చక్కగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం వలన ఈసారి కొంచెం కరెక్షన్స్ చేసుకోగలిగాము. ఒకటి అబౌట్ లాంగ్వేజ్. ఒక్కోసారి ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడటం వలన కాన్సెప్ట్స్ మిస్ అయిపోతాము. ఈరోజు మాత్రం కంప్లీట్గా శుద్ధ మనం మాతృభాషలోనే మాట్లాడుకుందాం అంతే. ప్రతి ఒక్కటి కూడా మాతృభాష. సో ఎప్పుడైనా నేను ఒకవేళ ఇంగ్లీష్ పదాలు యూజ్ చేసినప్పుడు మీరు ఇన్సిస్ట్ మీ, ప్లీజ్ స్పీక్ ఇన్ తెలుగు. ఈ సబ్జెక్ట్ కూడా మాతృభాషలో మనం తెలుసుకుంటే దాని డెప్త్, ఆ లోతులు అర్థమవుతాయి. ఆ సబ్జెక్ట్ యొక్క లోతు బాగా అవగాహన చేసుకోవడానికి మనకి ఆస్కారం ఉంటుంది. సో ఈరోజు కొన్ని స్లైడ్స్ మీకోసం ప్రిపేర్ చేశాను నేను. సో ఈరోజు యొక్క టాపిక్స్లో పూర్వజన్మలు మరియు కర్మ సిద్ధాంతం గురించి మొదటి టాపిక్ మనం తీసుకుంటాం. పునర్జన్మ, కర్మ సిద్ధాంతము. ఇప్పుడు మనకి 3 గంటల దాకా వస్తుంది. ఈ 3 గంటలు ఈ మొదటి టాపిక్ మనం తెలుసుకుంటాం. లంచ్ బ్రేక్ ఇచ్చుకుని మళ్ళీ 2వ టాపిక్లోకి వెళ్తాం. 2వ టాపిక్ పూర్వజన్మ ప్రతిగమనం. ఇప్పుడు పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, దాని థియరీ మొత్తం తెలుసుకుంటాం. దాని యొక్క అంశాలు, కాన్సెప్ట్స్, టాపిక్ గురించి మొత్తం క్షుణ్ణంగా మనం అర్థం చేసుకుని దాని తర్వాత ఒక ప్రాసెస్ ఉంది. అంటే ఏ విధంగా మన పునర్జన్మలను తెలుసుకోవచ్చు. టెక్నాలజీ ఓకే ఉందని చెప్తున్నారు పురాణాల్లో, అన్ని గ్రంథాల్లోనూ. ఎంతోమంది ఆత్మజ్ఞానులు వారు అనుభవాల్లో వాళ్ళు చెప్తూ వచ్చారు. కానీ నేను ఎట్లా తెలుసుకోవాలి? ఏ విధంగా నా గత జన్మలను నేను తెలియచేసుకోవచ్చు అనేది ఈ టాపిక్ అన్నమాట. 2వ టాపిక్. 3వ టాపిక్ ఏంటంటే మరణాంతర జీవితం. మొదటి క్లాస్లో చాలామంది సోల్ కోచ్ స్టూడెంట్స్ అందరూ కూడా, మీలో కొంతమంది చాలామందికి ఇది చెప్పారు. ఐ వాంట్ టు నో అబౌట్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణాంతర జీవితం గురించి తెలుసుకోవాలి. మరణించిన తర్వాత జీవి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు చనిపోతాము, ఈ టాపిక్ కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఒక్కొక్క టాపిక్లో 10 అంశాలు ఉంటాయి అన్నమాట. ఒక 10 పాయింట్స్ ఉంటాయి.
ఈ సోల్ కోచ్ టాపిక్స్ లో మనం అట్లానే ఈరోజు ఇప్పుడు ఫస్ట్ టాపిక్ పునర్జన్మలు, పూర్వజన్మలు, కర్మ సిద్ధాంతము. దీనిలో ఈ యొక్క 10 అంశాలతో మనం తెలుసుకుంటాం. మొదటిది ఆత్మ విజ్ఞాన శాస్త్రంలో 7 సూత్రాల గురించి తెలుసుకుందాం. ఆత్మ విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అంటే దాన్ని మనం ఇంగ్లీష్లో సోల్ సైన్స్ అంటాం, స్పిరిచువల్ సైన్స్. ఈ అంశం గురించి మనం ఫస్ట్ ఈ 7 సూత్రాలతో, ఈ యొక్క సత్యాలతో ఈ ఆత్మ విజ్ఞాన శాస్త్రం అనేది ఉంది. ప్రతి ధ్యాని కూడా ఆత్మజ్ఞాని ఇవి తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం పొందినటువంటి ఆత్మానుభవాలతో వచ్చినటువంటి జ్ఞానం ఇది, పుట్టినటువంటి జ్ఞానం ఇది. 7 సూత్రాలు ఆత్మ విజ్ఞాన శాస్త్రము. రెండవది అంశాత్మల సృష్టి ఎట్లా జరుగుతుంది పూర్ణాత్మ నుంచి. ఈ పంచవింశతి అనే కాన్సెప్ట్ ద్వారా తెలుసుకుంటాం. ఇది రెండవ అంశము. ఓకే అండి. మూడవది ఈ భూమండలము ఒక అంశాత్మ, జీవాత్మ ఇక్కడికి ప్రయాణం చేసి వచ్చి జన్మ తీసుకున్నప్పుడు ఈ భూమండలంలో కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్ ఆఫ్ ది గేమ్ అంటాం. ఇదొక లీల. దాని గురించి మనం 3వ అంశం కింద చర్చ చేస్తాం. ఈ భూమండలము, వేరే మండలాలు, తలాలు, డైమెన్షన్స్ గురించి తెలుసుకుంటాం. 4వది ఏంటంటే ఆత్మ పరిణామ క్రమము, ఎవల్యూషన్ ఆఫ్ ది సోల్. ఏ విధంగా ఆత్మ ప్రయాణం చేస్తుంది, పరిణామ క్రమంలో ముందుకు సాగుతుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఏ స్థితిలో ఉన్నాను నా ఆత్మ ప్రయాణంలో అనే అంశం గురించి 4వది. 5వ టాపిక్ ఆత్మ యొక్క వయస్సు. ఆత్మకు అసలు వయసు ఉందా? కానీ ఈ భూతలము మనం ఈ భూమండలం ప్రకారం తీసుకుంటే ఇక్కడ మనకి కాలం అనేది ఉంది. ఇక్కడ కాల సర్పం ఉంది. ఈ కాల సర్పంకి అనుగుణంగా ఆత్మకి వయసు ఉంటుంది. ఎన్నిసార్లు జన్మ తీసుకున్నాము? కొంతమంది చెప్తారన్నమాట, నేను ఒక 50,000 సంవత్సరాలు నా వయస్సు అని చెప్తాను. ఇప్పుడు శరీరం మాత్రం 30 సంవత్సరాలే, కానీ 50,000 సంవత్సరాలు అంటే 50,000 సంవత్సరాల క్రితం నుంచి జన్మలు తీసుకుని ఎన్నో జన్మలు ఓల్డ్ సోల్ అంటాం, వృద్ధాత్మ. ఇప్పుడేమో యంగ్గా ఉంటారు, లైక్ దిస్ మాస్టర్. ఆయన యంగ్ బాడీలో ఉన్నారు, కానీ ఒక గొప్ప వృద్ధాత్మ. ఆయన ఒక గొప్ప మాస్టర్. ఆయనకి ఎంత శ్రద్ధగా కూర్చుని వింటున్నారు చూడండి. ఈ వయసులో చూడండి ఆత్మజ్ఞానం గురించి. వారిని మనం వాళ్ళ ఏజ్ అంటే హీఈస్ వెరీ వెరీ ఏన్షియంట్ సోల్. ఆయన వృద్ధాత్మ, యంగ్ బాడీ ఓల్డ్ సోల్ అంటారు. ఇప్పుడు 6వ కాన్సెప్ట్ మన యొక్క భారతదేశంలో ఉండే గ్రంథాల్లో రామాయణం అనే మహాగ్రంథం. ఆ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్, రీఇన్కార్నేషన్, పునర్జన్మ గురించి దాన్ని చక్కగా మనం డీకోడ్ చేసుకుని తెలుసుకుందాం. కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి రామాయణం గురించి. రామాయణం అంతా ఆత్మాయణమే. తర్వాత కర్మ సిద్ధాంతం గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవడం. 7వ అంశం ఏంటంటే కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, కార్యకారణ సంబంధం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కర్మ యొక్క రకాలు ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ కర్మలు ఉన్నాయి. 9వ అంశము కర్మ మరియు స్వేచ్ఛ. అంటే మనకి ఒక డైలమా వస్తుంది. అదేంటంటే నా కర్మ ఇట్లా తగలడింది కాబట్టి ఇట్లా ఉంది నా జీవితం, నేను ఇంకేం చేయలేదు అంతే అని అనుకుంటుంటాం. కానీ కొంతమంది ఆ కర్మ ప్రక్షాళన చేసే ఆ టెక్నాలజీ తెలుసు అన్నమాట. ఆ కర్మని ఎట్లా తుడిచేసుకోవచ్చు, ఒక మార్గం ఉంటుంది కదా. కర్మ విచ్ఛేదనం చేయడానికి ఒక మెథడ్ ఉంటుంది. సో ఈ స్వేచ్ఛని ఎట్లా తీసుకురావాలి, ఫ్రీ విల్, పురుష ప్రయత్నం, మన ప్రయత్నంతో ఏ విధంగా కర్మ నుంచి, కర్మ పరిభ్రమణ చక్రాల నుంచి మనం బయటకు రావచ్చు.
ఇంకో 10వ అంశం ఏంటంటే కర్మ ప్రక్షాళన మార్గాలు. మార్గాలు. ఈ 10 టాపిక్స్ ఫస్ట్ మనం ఈ 2.5 hours మనం తీసుకుంటున్నామండి. క్షుణ్ణంగా తెలుసుకున్నాం ఒక్కొక్కటి. నేను ఈ యొక్క ధ్యానం మార్గంలోకి రావడానికి నాకు ప్రేరణ కల్పించింది ఫస్ట్ ఒక పుస్తకం, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే పుస్తకం, రిచర్డ్ బాగ్ గారు రాసినటువంటి పుస్తకం. దాని తర్వాత ఏమైందంటే డాక్టర్ లక్ష్మి గారు, ఆవిడ ఒక గొప్ప మాస్టర్. ఆవిడ నుంచి ఎన్నో నేర్చుకున్నాను నేను. ఆమె చిన్నప్పుడే ధ్యానంలోకి ఎంటర్ అయిపోయారు. నేను కొంత సమయం తీసుకున్నాను. నేను 17వ సంవత్సరంలో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. ఆవిడ కూడా నాకు ఒక గురువుతో సమానం, ఒక గొప్ప మాస్టర్ ఆవిడ. 3వ మాస్టర్ నేను కలిసిన వారిలో బ్రహ్మశ్రీ పత్రిజీ నాకు ఆనాపానసతి ధ్యానం నేర్పించారు. శ్వాస మీద ధ్యాస గురించి, శ్వాస మీద ధ్యాస పెట్టి ఎట్లా మనస్సును శూన్యం చేయాలి, ఆలోచన రాహిత్య స్థితి, ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకోవాలి అది నేర్పించారు. సో ఆ ప్రయత్నంలో సాధన చేసేటప్పుడు నాకు ఎన్నో అనుభవాలు వచ్చాయి. నాకు వచ్చిన అనుభవాల పరంపరలో చాలా వరకు వచ్చిన అనుభవాల్లో నాకు వచ్చిన వాటిలో పునర్జన్మల గురించి ఎక్కువ ఉన్నాయి. మొదటి నుంచి నాకు లో మైండ్ స్టేట్, ఆలోచన రాహిత్య స్థితి రాగానే నాకు ఈ యొక్క విజన్స్ వచ్చేసాయి. ఎన్నో రకరకాల దృశ్యాలు, ఎన్నో జన్మల యొక్క దృశ్యాలను చూసేవాడిని. అప్పటి నుంచి నాలో ఈ యొక్క ఆసక్తి మొదలైంది. ఈ పరిశోధన చేయాలి, ఈ జన్మలు ఎందుకున్నాయి, ఏంటి కర్మలు, ఎందుకు ఇన్ని జన్మలు తీసుకోవాలి, ఒకే జన్మ ఉంటే పోదా, మనం ఒకే జన్మలో ఒక 50,000 సంవత్సరాలు జీవిస్తే సరిపోతుంది కదా, మళ్ళా ఎందుకు రావాలి, ఇవన్నీ ప్రశ్నలు నాకు. ఫస్ట్ పరిశోధన చేయడం స్టార్ట్ చేశాను. సో ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది నేను పరిశోధనలు మొదలుపెట్టి. 1989లో స్టార్ట్ అయింది నా ఎక్స్పీరియన్సెస్, పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. అప్పటి నుంచి నేనే కాదు, ఎంతో మంది మీద ఈ ధ్యాన ప్రయోగం చేసి, ఈ ఇందాక నేను చెప్పినటువంటి పూర్వజన్మ ప్రతిగమనం, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే ఆ టెక్నిక్ని ఉపయోగించి వారి యొక్క గతంలోకి ప్రయాణం చేయించి స్టడీ చేసేవాళ్ళం. ఆ గతానికి ఈ ప్రస్తుత జన్మకి ఉన్న లింక్ ఏంటి, ఆ కార్యకారణ సంబంధం ఏంటి, ఏ కర్మల్ని ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చారు, ఏవి పునరావృతం అవుతూ ఉన్నాయి, ప్యాటర్న్స్, అవన్నీ కూడా నేను స్టడీ చేస్తూ వచ్చాను. సో ఈరోజు ఈ చెప్తున్నప్పుడు కొన్ని టాపిక్స్లో, అంశాల్లో మీకు ఆ ఎగ్జాంపుల్స్, కొన్ని వచ్చిన స్మానుభావాల గురించి కూడా మీకు చెప్తుంటాను. సో ఈ ఆత్మజ్ఞాన శాస్త్రంలో, విజ్ఞాన శాస్త్రంలో 7 సూత్రాలు ఉన్నాయండి. సోల్ కోచింగ్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం అందరం కూడా తెలుసుకోవాలి. మొదటిది, ఆత్మ చైతన్యమే మూలము, కాన్షియస్నెస్ ఈజ్ ద రూట్, సూత్ర ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటాం. అంటే ఈ సృష్టికి అన్నిటికీ మూలం ఏంటంటే మన యొక్క ఆత్మ చైతన్యము, సోల్. ఆత్మయే మూలం. ఆత్మ పదార్థమే అంతా ఉంది. కొంత జడంగా ఉంది, కొన్ని చలనంతో ఉన్నాయి, చైతన్యంతో ఉన్నది. ఇది దీనిలో కూడా ఆత్మ పదార్థం శక్తి ఉంది, దీంట్లో కూడా చైతన్యం ఉంది. కానీ జడతత్వంతో ఉంది. ఈ యొక్క బల్ల, ఈ ఇనుప రాడ్డు, ఇవన్నీ మనం చూసే ఇవన్నీ కూడా జడం అంటే ఇనర్షియా, కదలిక లేదు వాటిలో. కానీ లోపల మన సైంటిస్టులు మైక్రోస్కోపులతోనూ దానిలో వెళ్ళి చూస్తే లోపల కూడా చైతన్యం ఉంది.
ఒక పెద్ద విశ్వమే ఉంది. ఒక చిన్న పరమాణువులో గొప్ప విశ్వం ఉంది. న్యూక్లియస్ ఉంది, దాని చుట్టూగా ఇవన్నీ యాటమ్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ పరిభ్రమిస్తూ ఒక గొప్ప చైతన్య శక్తితో అవి ఎప్పుడు విజృంభిస్తున్నాయి. మనం అనుకునే జడతత్వం కాదు. రియల్గా లోపలికి వెళితే, ఆ సూక్ష్మంలోకి వెళ్ళి చూస్తే అక్కడంతా పెద్ద మహావిశ్వం ఉంది, మహా చైతన్యంతో ఉన్నాయి. అంటే మనం చూసే ప్లానెట్స్, ఈ రాళ్ళు రప్పలు అన్నిటిలో కూడా చైతన్యం ఉందని మనం తెలుసుకోవాలి. చైతన్యమే మూలం. సో ఈ ఆత్మ పదార్థము, బ్రహ్మ పదార్థం లేనిదన్నట్టు ఏదీ లేదు. అంతా బ్రహ్మమయమే, ఆత్మమయమే, అదే మూలము. అది మనం తెలుసుకోవాలి. ఇది మొదటి సూత్రము, మహాసత్యము. అందరూ ఆత్మ జ్ఞాన పరిసాధకులు అందరూ కూడా తెలుసుకున్నటువంటి ఏకైక సత్యం. ప్రతి ఒక్కళ్ళు ఒకనప్పుడు వాళ్ళ యొక్క ఆత్మానుభవాల ద్వారా ఆ సోల్ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. నేను కూడా ఆత్మ పదార్థము అని తెలుసుకుంటాను. రెండవది సూత్ర ఆఫ్ ఫ్రీ విల్, అంటే స్వీయ ఇచ్ఛ, స్వేచ్ఛ. ఈ సృష్టిలో అంతా కూడా స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఈ సృష్టి సృష్టింపబడిందంటే సృష్టికర్త ఉన్నారు. ఆ సృష్టికర్తకి రూపం లేదు, పేరు లేదు, నామం లేదు, ఒక నిర్వచనం ఇవ్వలేము, ఒక బౌండరీస్ లేవు, ఒక లిమిటేషన్ లేదు, ఏం లేదు. నిరాకారం, నిర్గుణతత్వంతో ఉన్నటువంటి ఒక సృష్టికర్త. వారిని మనం భగవంతుడు అంటాం, దేవుడు అంటాం. ఆ దేవుడు ఈ సృష్టి చేశారు మొత్తం అంతా. ఈ బ్రహ్మాండాలు, ఇట్లాంటి విశ్వాలు ఎన్నో సృష్టి చేశారు. ఈ సృష్టి చేసినప్పుడు ఆయన కంట్రోలర్ కదా, ఆయన కమాండర్ కదా. ఆయన సృష్టి చేసినప్పుడు కంప్యూటర్ ఉంది. కంప్యూటర్ ఎవరు తయారు చేస్తారో హీ నోస్ ద టెక్నాలజీ. కానీ ఇక్కడ భగవంతుడు గాడ్ ఏం చేశారంటే సృష్టి చేశాడు, కానీ ఆయన ప్రేమతో, అపరిమితమైనటువంటి ప్రేమతో, నేను నిన్ను కంట్రోల్ చేయను, నువ్వే, యు ఆర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. నీకు స్వేచ్ఛ ఉంది, నేను ఇంటర్ఫియర్ కాను, నీ ఇష్టం, నువ్వు ఏం చేసుకుంటావు. నీకు ఇప్పుడు నా నుంచి నువ్వు పుట్టావు, నువ్వు ఏదైనా చేయొచ్చు. లివ్ యువర్ లైఫ్, హ్యావ్ అడ్వెంచర్స్, హ్యావ్ ఫన్. నువ్వు నేను వేరు కాదు. గాడ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు గాడ్సే. పులి నుంచి పుట్టిన ప్రతి ఒక్కళ్ళు పులి బిడ్డలు, పులిలే అవుతారు. అట్లానే దేవుడి నుంచి పుట్టినటువంటి అందరూ దివ్యాత్మలు, దివ్యులే, దేవుళ్ళే. సో ఆ దేవుడు మనకి అంత స్వేచ్ఛ ఇచ్చారనమాట. ప్రేమతో, అపారమైనటువంటి కరుణ, ప్రేమతో ఆ స్వేచ్ఛ ఇచ్చారు. ఇది మహాసత్యం. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం మనం తెలుసుకునేటప్పుడు తెలుసుకోబోయేటటువంటి ఒక మహాసత్యం. నాకు ఫ్రీ విల్ ఉంది, నాకు చాయిస్ ఉంది, నేను ఎన్నిక చేసుకోగలను. మనందరికీ ఎన్నిక చేసుకునే అర్హత ఉంది, ఎన్నిక చేసుకుంటూనే ఉంటాం. కానీ మర్చిపోయాం ఎన్నిక చేసుకుని. ఈ భూమి, ఇప్పుడు ఈ జన్మ కూడా మనం ఎన్నిక చేసుకుని వచ్చాం. ఒక చక్కని స్క్రిప్ట్ రాసుకొచ్చాం, మన యొక్క జన్మ ప్రణాళిక రాసుకుని వచ్చాం. ఇక్కడ మర్చిపోయాం. కానీ ఇక్కడికి వచ్చి నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. మనం యాక్చువల్గా ప్రాబ్లమ్స్ను కూడా మనం రాసుకుని వచ్చాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాసుకుని మనకి ఆ ప్రాబ్లమ్స్ ద్వారా, ఛాలెంజెస్ ద్వారా మనం కొన్ని అధిగమించడానికి, కొన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అవుట్ ఆఫ్ ఫ్రీ విల్. ప్రతి ఒక్కటి ఫ్రీ విల్తోనే రన్ కాపాడుతుంది ఈ విశ్వంలో. ఇది మనం గుర్తించాల్సినటువంటి సత్యం. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు సో ఫార్ ఇట్స్ గుడ్. మూడవది పునర్జన్మ
సూత్రం. దేవుడు ఈ సృష్టికర్త సృష్టి చేశారు. ఈ సృష్టికర్త చెప్పారనమాట, ఇక్కడ ఎన్నో తరగతులు ఉన్నాయి, ఇది ఒక చక్కని అద్భుతమైనటువంటి పాఠశాల. ఈ భూలోకం, ఈ భూమండలం, ఈ పాఠశాలలో నువ్వు ఈ తరగతులు ఒక్కొక్కటి పాస్ అవుతూ వెళ్తూ ఉండాలి. నువ్వన్నీ ఫస్ట్ ఆ పైలోకాల్లో ఊర్ధ్వలోకాల్లో ఉన్నప్పుడే అక్కడంతా కూడా రివిజను, రివ్యూ, అన్ని స్టడీ అన్నీ చేసేస్తాం అక్కడే. చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్, ఆ తరగతికి వచ్చి నువ్వు కూర్చొని ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు కూర్చొని రాయాలి. నువ్వు ఫెయిల్ అయితే మళ్ళీ చదవాలంటారు. ఒకవేళ బాగా పాస్ అవుతుంటే నువ్వు డబుల్ ప్రమోషన్ ఇచ్చేస్తారు మాస్టర్స్. ఓకే, నువ్వు ఇప్పుడు 7th క్లాస్ కూడా అక్కర్లేదు, నీ బ్రెయిన్, నీ ఒక ఇంటెలిజెన్స్ బాగుంది, నువ్వు 10th డైరెక్ట్ 10th వేసేస్తారు. కొంతమంది అందుకే ఈ పునర్జన్మ ప్రకారం కొంతమంది 1000 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది, ఫ్రీ విల్ ఉంటుంది కాబట్టి. కొంతమంది ఒక 10 జన్మల్లో కంప్లీట్ చేసుకుంటారు. 10 జన్మల్లో మొత్తం స్టడీ చేయాల్సిందంతా ఇక్కడంతా సెల్ఫ్ స్టడీ, స్వాధ్యాయం, సెల్ఫ్ రియలైజేషన్ ఇవన్నీ పొందుతారు. కొంతమంది ఈ ప్రయాణాన్ని ఎక్కువ సార్లు మరీ భూమండలంలో స్లో లెర్నర్స్. సో ఇది పునర్జన్మ సత్యం. పునర్జన్మ అనేది గొప్ప శాస్త్రం. అది మన ఉండే శాస్త్రం ఏది పనికిరాదు. మనకుండే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది ఈ యొక్క మహాసత్యాలు లాజికల్ మైండ్తో మనం ఆలోచన చేస్తే కుదరదు. మన భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకి మనం ఇచ్చింది ఏంటంటే పునర్జన్మ గురించి చెప్పాం. మన సైంటిస్ట్ తెలిసింది ఈ జన్మ మాత్రమే. మన ఋషులు, మన సైంటిస్టులకి అందరికీ కూడా ఎన్నో జన్మలను తీసుకుంటారు వాళ్ళ అకౌంట్లోకి. మహాసత్యం ఇది, పునర్జన్మలు ఉన్నాయనేది గొప్ప శాస్త్రం. ఎన్ని ఆ క్వశ్చన్ నేను జవాబు చెప్తాను. ఓకే, తొందరలోనే చెప్తాను. కొన్ని స్లైడ్స్ చూపిస్తూ మీకు చెప్తాను. ఆయనకి ఎంత క్యూరియాసిటీ, చిన్న పిల్లవాడు కానీ గొప్ప మాస్టర్. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఎ మాస్టర్. ఈరోజు చాలా మంది మాస్టర్స్ అటెండ్ అయినారు. వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఇది 3వ సత్యం, మహాసత్యం, మహాసూత్రం. 4వది కర్మ సైన్స్, కర్మశాస్త్రం, కర్మ సిద్ధాంత శాస్త్రం. ఇది కూడా గొప్ప. ప్రపంచంలోనే ఈ వర్డ్ భారతదేశం నుంచే వెళ్ళింది. ఎన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు అమెరికా, యూరోప్, అన్ని దేశాల్లో కర్మ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది ఆ వర్డ్. అక్కడ రెస్టారెంట్ పేర్లు కూడా అమెరికాలో కర్మ రెస్టారెంట్, కర్మ కెఫే, అన్ని కర్మ పేర్లతో కర్మ టీషర్ట్స్ ఉంటాయి అన్నమాట. అన్ని కర్మ మొత్తం ఇక్కడ నుంచి తీసేస్తున్నారు మొత్తం. ఇది మన ప్రపంచానికి ఇచ్చినట్టు భారతదేశం నుంచి పుట్టిన ఈ జ్ఞానం నుంచి వెదజల్లబడింది మొత్తం ఈ కర్మ సిద్ధాంతం. ఇది ఒక మహాసత్యం. కార్యకారణ సంబంధం గురించి ఈ ఋషులు చెప్పారు. ఎందుకు మనం సఫరింగ్లో ఉన్నాము, ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, నాకు ఎందుకు సడన్గా నా కాలు ఇరిగింది, సడన్గా ఈ జబ్బు వచ్చింది, సడన్గా నాకు మా ఇంట్లో ఇట్లాంటి అనర్థం జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఎందుకు జరిగాయి? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. ఎన్నో జన్మలు చేసుకున్న మన పాపకర్మలు మనల్ని ఎప్పుడు మనం వెంటాడుతూ ఉంటాయి. కొన్ని జబ్బుల రూపంలోనూ, కొన్ని మానసిక కొన్ని అలజడుల రూపంలోనూ, కొన్ని రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ గాను ఈ విధంగా వస్తాయి. అన్ని కూడా కర్మలకు సంబంధించింది. ఇది కర్మ సిద్ధాంతం అనేది గొప్ప మహాసత్యం, గొప్ప సూత్రం. అది ఈ యొక్క ఆత్మ విజ్ఞాన శాస్త్రంలో, సోల్ కోచింగ్లో మనం తెలుసుకోవాల్సింది కూడా ఇది. ఎందుకు మనకి బుద్ధుడు ఆయన చక్కగా ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనకు తెలుసుకున్నారు. 646 జన్మలు బుద్ధుడు చూశాడు.
ఆయన కనిపించే పునర్జన్మలన్నీ 646 జన్మలు. ఆ జన్మల యొక్క లింక్ అంతా అర్థమైపోయింది. ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి లింక్ అర్థమైంది. ఒక కర్మ చేశారు, ఇంకో జన్మకి అది ఒక విత్తన రూపంలో పడిపోయింది. ఆ జన్మలో చేసినటువంటి కర్మలు కొన్ని ఒక కర్మ విత్తనాలు ఇంకొక జన్మకి దారి తీసింది. అట్లా ఆయన 646 జన్మలు ఆయన కళ్ళ ముందు దృశ్య రూపంలో కనిపించినప్పుడు ఆయనకు అర్థమైంది ఈ కర్మలు, ఈ పునర్జన్మలు ఎట్లా ఎండ్ అవుతాయి, దేనివలన ఈ కర్మల్లో మనం ఇరుక్కుంటున్నాము, ఈ పునరావృతమయ్యే అనుభవాలు ఇరుక్కుంటున్నాము, ఈ యొక్క జన్మ పరంపర నుంచి మనం ఎట్లా బయటకు రావాలి, జన్మ రాహిత్యాన్ని ఎలా పొందాలి, మన అజ్ఞానం నుంచి పుడుతుందని ఆయన తెలుసుకోగలిగారు. మనకి తెలియట్లేదు, మనకి తెలియదు కాబట్టి మనం ఎప్పుడు దానిలో పరిభ్రమిస్తూ ఉంటాం. ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఈ యొక్క జన్మ జనన మరణ చక్రాల నుంచి బయటకు వస్తాం. ఇది గొప్ప సత్యం. ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక కార్మిక్ అకౌంట్ అనేది ఉంటుంది. కొన్ని కర్మలతో ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ పుట్టాం, ఈ శరీరంలోకి పుట్టాం. మళ్ళా ఆ కర్మలు తీరే మార్గం కూడా ఉంది. కర్మ సైన్స్ అంటే దాని కంప్లీట్గా ఆ శాస్త్రం, దాని గురించి చెప్పబడినటువంటి ఒక గొప్ప మహాశాస్త్రం అది. ఇది 4వ సత్యం సూత్రం. మరి 5వది మన యొక్క ఆత్మ ఎప్పుడు కూడా ప్రోగ్రెషన్లోనే ఉంటుంది. ప్రోగ్రెషన్ అంటే ఎప్పుడు ముందుకే వెళ్తూ ఉంటాము, పైకే ఎదుగుతూ ఉంటాము. ఎట్లా చిన్న బాలుడు, ఒక చిన్న బాలిక ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి పెరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఒక దగ్గర స్టక్ కారు, పెరుగుతూనే ఉంటాం. ఆత్మ రూపంలో ఉన్న మనం దేహంలో ఉన్న దేహిలు మనమందరం కూడా అంతే. ఎప్పుడు మన ఆత్మ అన్ని రకాల అనుభవాల నుంచి నేర్చుకుంటూ ఉంటుంది. గుడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ రెండిటి నుంచి నేర్చుకుంటాము. మనం అంటాం, ఒక్కోసారి క్వశ్చన్ మార్క్ వస్తుంది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గురించి నేర్చుకుంటామా? అవును. మన యొక్క నొప్పి నుంచి కూడా నేర్చుకుంటాం లెసన్స్. కొన్ని పాఠాలు నేర్పిస్తుంది నొప్పి, బాధ, దుఃఖము. అట్లాంటి దుఃఖభరితమైనటువంటి కొన్ని జన్మలు ఉంటాయి మనకి. కొన్ని ఎంతో సుఖాలతో ఉన్నటువంటి జన్మలు కొన్ని ఉంటాయి. కొన్ని పావర్టీ లైఫ్ టైమ్స్, అంటే ఒక బీదగా ఉంటాం కొన్ని జన్మల్లో. కొంతమందికి చాలా రిచ్ లైఫ్ టైమ్స్ కూడా మనకి జన్మలు తీసుకుంటాం. అట్లాంటి ఎన్నో రకరకాల వైవిధ్యాలమైనటువంటి జన్మలు తీసుకుని అన్ని రకాల అనుభవాల నుంచి మనం ఎప్పుడు ముందుకే సాగుతుంటాం. మన ఆత్మ నేర్చుకుంటూ ఉంటుంది, ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటుంది. మన ఆత్మకి కావలసింది అనుభవం. అనుభవాల కోసమే ఇక్కడ పుడతాం మనం. అన్ని రకాల అనుభవాలు కావాలి మనకి. ఒట్టి గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే బ్యాడ్ లేకపోతే అది కంప్లీషన్ రాదనమాట. అందుకే అన్ని రకాల అనుభవాలని మనం గోత్రు అవుతాం. 5వ సత్యము సూత్రము, మన యొక్క ఈ యొక్క ఎవల్యూషన్ని, పరిణామ క్రమాన్ని మనం కొంత ఫాస్ట్గా చేసుకోవచ్చు, త్వరితంగా చేయొచ్చు. హ్యాజనింగ్ ఆఫ్ యువర్ ఎవల్యూషన్ అంటాం. అంటే 1000 జన్మలు కూడా ఎత్తచ్చు, కానీ ఆ సేమ్ సిలబస్ ఇక్కడ నేర్చుకోవాల్సినవి అన్నీ కూడా కరెక్ట్గా ఒక 20-30 జన్మల్లో కూడా ఫినిష్ చేయొచ్చు. అది మన చేతుల్లో ఉంది. ఒక స్కూల్లో 10th క్లాస్ వరకు కూడా మనం ఒక 20-30 సార్లు కూడా చదవచ్చు ఆ సేమ్ స్కూల్లో. కొంతమంది ఒక 3 సంవత్సరాల్లోనే ఇంటి నుంచే రాసేస్తారు ఎగ్జామ్. అప్పుడప్పుడు వెళ్ళి క్లాస్ అటెండ్ అవుతారు, ఫుల్ ఫోకస్డ్గా ఉండి కంప్లీట్ చేస్తారు. మన యొక్క ప్రోగ్రెషన్ని యాక్సిలరేట్ చేసుకోవచ్చు. అది హ్యూమన్ బీయింగ్స్ అందరికీ కూడా మనకి ఆ ఫ్యాకల్టీ ఉంది, ఆ ఫ్రీ విల్ ఉంది, ఆ పవర్ ఆఫ్ చాయిస్ ఉంది.
we can accelerate our evolution. 7వ సూత్రం ఏంటంటే మనం బహుముఖ తలాలు ఉన్నటువంటి ఆత్మ పదార్థాలము, ఆత్మలము, మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్. మనం అనుకున్నట్టుగా మనం ఒక ఫిజికల్ బీయింగ్స్ కాదు. అందుకే ఒక గొప్ప మాస్టర్ ఏం చెప్పారంటే, యు ఆర్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ నాట్ ఎ సోల్, యు ఆర్ ఎ సోల్ హూ ఈజ్ లివింగ్ ఇన్ అ హ్యూమన్ బాడీ అని చెప్పారనమాట. యు ఆర్ నాట్ ద పర్సన్ హూ ఈజ్ యాక్చువల్లీ సీకింగ్ soul's experience, you are already the soul who is seeking human experience అని చెప్పారు. We are actually soul beings, spiritual beings who are looking for human experiences. ఆల్రెడీ మనం అది మల్టీ డైమెన్షనల్, ఆ పైలోకాల్లో ఊర్ధ్వలోకాల్లో ఉండే గొప్ప ఆత్మ చైతన్య మూర్తులు మనం. ఈ భూలోకానికి మనకు హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ గురించి కొన్ని ఎక్స్పీరియన్సెస్ పొందడానికి, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ పొందడానికి వచ్చారు ఇక్కడ. సో దీన్నే మల్టీ డైమెన్షన్, ఎన్నో తలాలు ఉంటాయన్నమాట. మన సైంటిస్టులు కూడా పరిశోధనలు చేస్తే ఈ యొక్క సత్యాన్ని వారు కూడా తెలుసుకోగలిగారు. ఒక పరిస్థితి, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి ఎన్నో డైమెన్షన్స్ ఉంటాయి అని మనం ఒక డైమెన్షన్స్ నుంచే చూస్తాం జనరల్గా. అప్పుడు మనకి సరిగ్గా అవగాహన రాదు ఆ పరిస్థితి గురించి. మిచ్ ఆల్బమ్ అనే ఒక ఆథరు చక్కని పుస్తకం రాశారు, ట్యూస్డేస్ విత్ మోరీ. ఆయన ఒక గొప్ప టీచర్ గురించి చక్కని పుస్తకం అది. ఇంకొక పుస్తకం ఏంటంటే 5 people I met in the heaven అనే బుక్ అనమాట. దానిలో ఏం రాశారంటే, ఒక చిన్న బాలుడు బాల్ ఆడుకుంటూ ఉన్నాడు. ఆ బాల్ కాస్త దొర్లి రోడ్డు మీదకి వెళ్ళి బాల్ వెళ్ళిపోయింది. పరిగెడుతున్నాడు దానికోసం. అక్కడి నుంచి ఎవరో ఫాస్ట్గా కారులో వస్తున్నట్టు ఆయన చూసి, అరే ఇప్పుడు కానీ బ్రేక్ అయిపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిపోతుందని బ్రేక్ వేశాడు. గట్టిగా బ్రేక్ వేయాల్సి వచ్చింది. బాల్ వచ్చేసింది. బాల్ కోసం ఈ బాలుడు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, యాక్సిడెంట్ అవుతుందని వేసాడు అనమాట బ్రేక్. ఆ వెనకాల ఉండే వెహికల్స్లో ఉండేవాళ్ళు కొల్లైడ్ అయిపోయి 5 మంది చనిపోయారు. చనిపోయి వాళ్ళు హెవెన్కి వెళ్తారు అనమాట. ఇది ఒక ఫిక్షన్గా రాశారు. అద్భుతం. ఆ డైమెన్షన్స్ గురించి. ఈ బాలుడికి ఏం తెలియదు, అది యాక్సిడెంట్. తన బాల్ మీద ఫోకస్ ఉంది. బాల్ వెళ్ళి తెచ్చుకున్నాడు, ఇంట్లోకి తెచ్చేసుకుని ఆడుకుంటున్నాడు. ఆ బాలుడి జీవితం జన్మంతా జీవించేశాడు హ్యాపీగా. కానీ తర్వాత లైఫ్ ఆఫ్టర్ డెత్లో వెళ్తే అక్కడ అంత సిచ్యువేషన్ అర్థమైపోయింది. తన వలన ఎంతమంది చనిపోయారు? 5 మంది చనిపోయారు. తను బాల్ కోసం ఆ పైలోకాల నుంచి చూసుకున్నాడు. ఇంకొక డైమెన్షన్స్ నుంచి చూసినప్పుడు అర్థమైంది ఇదంతా. నిన్ననే ఒక సినిమా చూసాము, దాని పేరు రాక్షసుడు అనే సినిమా, తెలుగులో వచ్చింది. మంచి సినిమా. దానిలో చనిపోయిన తర్వాత ఆత్మ రూపంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది జీవితము, బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు మూవీని. కాకపోతే కొంచెం ట్రాక్ చేశారు, కానీ వర్త్ సీయింగ్. సోల్ కోచింగ్ అందరూ చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. కొత్త మూవీ. సో దానిలో లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి, ఆ తర్వాత ఈ హీరో కూడా తను చాలా గుడ్ పర్సన్ అనుకుంటాడు, ఎవరిని నేనేం హార్మ్ చేయలేదు. కానీ ఒకప్పుడు ఈ కార్ యాక్సిడెంట్ చేస్తాడు. ఆవిడ కూడా దెయ్యం అయిపోయి, అంటే సోల్గా ఆత్మరూపంలో పైలోకాలకు వెళ్లకుండా ఉండిపోతుంది. ఎందుకంటే వాళ్ళ కొడుకు బ్లైండ్ పర్సన్. ఆ తీరని కోరికతో అర్త్ బౌండ్ సోల్గా అక్కడే ఉండిపోయింది. ఆ సోల్ ఈ హీరోతో కమ్యూనికేట్ చేసి ఎప్పుడు నాకు నీ హెల్ప్ కావాలి అని అడుగుతుంటుంది. అర్థం కాదు, నేను ఎందుకు హెల్ప్ చేయాలి, నన్ను ఎందుకు పీడిస్తున్నావు నువ్వు అని అంటుంటాడు. ఈ హీరోకి చక్కగా ఈ థర్డ్ ఐ ఓపెన్ అయ్యి అది చూస్తూ ఉంటాడు అనమాట. ఈ ఆత్మలన్నీ కనిపిస్తుంటాయి. వాళ్ళు వచ్చి రోజు అడుగుతుంటారు, నాకు హెల్ప్ చెయ్యి, నేను ఇక్కడ స్టక్ అయిపోయాను. అప్పుడు నేను ఎందుకు హెల్ప్ చేయాలి? ఒకరోజు అర్థమవుతుంది, తన వలన ఆమె మరణించింది. వాళ్ళ కొడుకు గురించి చాలా రోధిస్తుంది ఆ తల్లి. చనిపోయిన తర్వాత కూడా ఆత్మ చాలా రోధిస్తుంది. సో ఈ విధంగా ఎన్నో డైమెన్షన్స్ ఉంటాయి మనకి. ఒక్కోసారి ఒక డైమెన్షన్లో ఉన్నప్పుడు
మన వల్ల ఎంతో మందికి ఎన్నో జరిగి ఉండొచ్చు. మనం హయ్యర్ డైమెన్షన్లో ఉన్నప్పుడు మనకు అర్థమైపోతుంది. అర్జునుడు ఆ కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం చేస్తున్నాడు. నేను ఎలా బాణాలు వేయగలను, నా తాత మీద, నా కజిన్స్ మీద, వీళ్ళని ఎట్లా నేను, వాళ్ళంతా మా రిలేటివ్స్ అని నేను యుద్ధం చేయనంటే కృష్ణుడు ఫుల్ సోల్ కోచింగ్ అక్కడే ఇచ్చేశారు. ఫుల్ మొత్తం భగవద్గీత ప్రబోధ చేసి చెప్పారు, నువ్వు అనుకున్నట్టు నువ్వు ఇది కాదు నాయన, నువ్వు ఒక హ్యూమన్ బాడీ కాదు, నువ్వు యు ఆర్ మల్టీ డైమెన్షనల్ సోల్. నేను నన్ను తెలుసుకున్నాను. బహువుని మే వ్యతీతాన్ని జన్మాని తపచార్జున. ఓ అర్జున, నీ జన్మలన్నీ నాకు తెలుసు, నా జన్మలన్నీ నాకు తెలుసు, ఎన్నో జన్మలతో మనం వచ్చినాం, నువ్వు కూడా తెలుసుకో. యోగి భవార్జున, ఇమ్మీడియట్గా నువ్వు ఓపెన్ అవుతాడే, సీ యువర్ మల్టీ డైమెన్షనల్ నేచర్ అని చెప్పి ఆయన యొక్క విశ్వరూపాన్ని చూపించారు, విశ్వరూప దర్శనం చేయించారు. చూడు ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో, నేను నా డైమెన్షన్స్ గురించి తెలుసుకున్నాను, నువ్వు తెలుసుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్మ గారు చెప్పారు. ఇదే అన్నమాట, ఇది గొప్ప సత్యం. సోల్ సైన్స్, ఆత్మ విజ్ఞాన శాస్త్రంలో ఈ డైమెన్షన్స్ గురించి మనం అర్థం చేసుకుంటాం. మనం ధ్యానం చేస్తుండే కొద్దీ ఈ యొక్క అనుభవాలు మనకు వస్తాయి. మెనీ డైమెన్షన్స్ నుంచి ఏ విధంగా మనం ఈ డైమెన్షన్ చూడగలుగుతాము, ఎట్లా కనిపిస్తాయి ఇక్కడ ఉండే చర్యలు, ప్రతిచర్యలు అన్నీ కూడా, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. సో ఎనీ డౌట్స్ అబౌట్ ది 7 సూత్రాస్ ఆఫ్ సోల్ సైన్స్? యా, మీరే అడగచ్చు. ఆత్మ సృష్టికర్త, రైట్. ఆత్మ సర్వవ్యాప్తకం, మరి సృష్టికర్త గురించి నాకు కొంచెం. రైట్, అది నెక్స్ట్ టాపిక్ మనకి. ఈ ఆత్మల సృష్టికర్త గురించి ఇది నేను విపులంగా చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. రైట్, సూత్ర ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు కదా, దానిలో ఆత్మ చైతన్యం అని చెప్పేసి ఒక రాయిలో చైతన్యం అనుకుంటారు, పీసెస్ అయితే చైతన్యం పీసెస్ అంటే ఇది అర్థం కావట్లేదు. ఓకే, మోస్ట్లీ ఖనిజాల్లోనూ, మొక్కల్లోనూ, జంతు సామ్రాజ్యంలోనూ అక్కడ ఉండేది గ్రూప్ కాన్షియస్నెస్ అని అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఒక కొండ ఉందనుకోండి, కొండ శ్రేణులన్నీ, ఇప్పుడు సహ్యాద్రి పర్వతాలు అంటాం, వింధ్య పర్వతాలు అంటాం, మలయాద్రి పర్వతాలు, ఇవన్నీ కలిసి వాటికి ఒక కాన్షియస్నెస్, గ్రూప్ సోల్ అనేది ఉంటుంది. అంటే ఇండివిజువల్ సోల్ ఉండదు, అంటే చిన్న హిల్కి ఒక సోల్ అట్లా ఉండదు, దాన్ని గ్రూప్ సోల్ కాన్షియస్నెస్ అంటాం. పరిణామ క్రమంలో మనం ఖనిజంగా ఫస్ట్ వస్తాము, తర్వాత మొక్కగా వస్తాం, తర్వాత జంతు సామ్రాజ్యం కూడా ఇండివిజువల్ సోల్ అనేది పెట్ యానిమల్స్ స్టేజ్కి వచ్చేసినప్పుడు కొంచెం గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయినప్పుడు కొంచెం ఇండివిజువేషన్ అనేది వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఆ ఇండివిజువల్ సోల్ అనేది. అందుకే ఈ గ్రూప్ సోల్ ఒక ఫారెస్ట్లో మీరు చూసారా, ఒక దగ్గర చెట్లు కొట్టేసినప్పుడు ఆ బాధతో మిగతా చెట్లు కూడా చచ్చిపోతాయి, ఆ మొత్తం వెళ్ళిపోతాయి, ఎవాక్యువేట్ అయిపోతాయి. ఒక స్పీషీస్ గ్రూప్ సోల్ ఉంటుందన్నమాట. డైనోసార్స్ మొత్తం వెళ్ళిపోయాయి, ఎక్స్టింక్ట్ అయిపోయాయి. అట్లా కొన్ని యానిమల్ స్పీషీస్ గ్రూప్ సోల్ ఉన్నటువంటి వాటిల్లో కొన్ని వెళ్ళిపోతాయి అన్నమాట. సో మనం రాయిని పీస్ చేసినప్పటికీ ఆ గ్రూప్ సోల్ ఉంటుంది, కానీ గ్రూప్ సోల్ కూడా ఒక వెకెట్ చేసేస్తుంది. అందుకే మనం ఈ యొక్క ఖనిజ సామ్రాజ్యంలో మనం ఇది చెప్తాం, హాఫ్ లైఫ్ అంటాం. ఇప్పుడు రేడియం కానీ, యురేనియము, ఈ అటామిక్ యాటమ్స్ ఉన్నాయి కదా, అన్ని పరమాణువుల గురించి మనం చదువుతుంటాం కెమిస్ట్రీలో, వాటికి కూడా హాఫ్ లైఫ్ అనేది ఉంటుంది. అంటే వాటి సోల్ చైతన్య రూపంలో లోపల ఉన్నటువంటిది, దాన్ని ఆ టైం అయిపోగానే అది న్యూట్రల్ అయిపోతుంది కంప్లీట్గా. ఓకే, థ్యాంక్ యూ. కాన్స్టెంట్ ప్రోగ్రెషన్ అన్నారు సార్, అంటే ప్రతి
జన్మలో మనం ఎక్స్పీరియన్స్ తోటి ముందుకు వెళ్ళటమే ఉంటుంది కానీ తగ్గడం ఉండదు అన్నారు జ్ఞానపరంగా. అయితే ఒక జన్మలో ఎక్కువ చెడు కర్మలు చేసాం అనుకోండి సార్, జన్మ పరంపర ఇంకా పెరుగు ఛాన్స్ ఉంది కదా, ఓకే. ఎట్లా అవుతుందంటే ఇక్కడ ఆ జన్మలో చెడు కర్మలు చేయడం కూడా చేసిన తర్వాత కూడా ఆ సోల్ ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి కూడా నేర్చుకుంటారు అనమాట. ఏమని నేర్చుకుంటారంటే, నేను ఇంత చెడు కర్మ చేసి ఎంతో మందికి హాని చేశాను, నా వలన వారి యొక్క జన్మ ప్రణాళికలో ఒక బ్లాక్ ఫామ్ చేశాను, అంతరాయం కలిగింది అనే ఒక రియలైజేషన్ పొందారు. ఫర్ ఎగ్జాంపుల్ అశోక ద కింగ్, ఆయన కళింగ యుద్ధంలో ఎంతమంది చెప్పారండి? బిలియన్ పీపుల్, కోట్ల మందిని. ఒక రక్తం ప్రవహించిందంట అక్కడ ఆ నదిలో. ఆ రక్తము ఇట్లా ప్రవహించింది. ఆయనకి అంత బ్యాడ్ కర్మ చేసినప్పటికీ కూడా ఆయన సోల్ ఏం చేసిందంటే ఒక నిర్ణయం తీసుకుంది. చూశాడు ఆ రక్త ప్రవాహం, దేనికోసం చేశాను, ఎందుకు ఇంతమందిని చంపాను. ఆయనకి మనసు వెంటనే ఈ రియలైజేషన్ కలిగింది, మనసులో వచ్చింది. ఒక ఎందుకు చేశాను ఇదంతా, ఇంత హింస, ఇంతమంది ప్రాణాలని నేను తీసేసి నా కట్నంతో బలి చేశాను అని చెప్పి ఆ రోజు నుంచే ఒక బుద్ధిస్ట్ మాంగ్ దగ్గర మెడిటేషన్ నేర్చుకుని ఆయన వెంటనే పరివర్తన ఆయన ఎంత బ్యాడ్ కర్మాస్ చేశారో అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. అదే జన్మలో ఆయన గొప్ప మాస్టర్గా సెల్ఫ్ రియలైజ్ మాస్టర్ కూడా అయ్యారు. హీ లెర్న్డ్ హిస్ లెసన్స్. అంటే ఈ కర్మ సిద్ధాంతంలో మరి ఇంకా కొంచెం డీటెయిల్ వెళ్ళినప్పుడు మనకి ఈ ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. అంటే నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి కూడా మనం చాలా నేర్చుకుంటాము. ఆత్మకి ఎప్పుడు కూడా నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్, నేర్చుకుంటూ ఉంటుంది ఎప్పుడు. ఇట్ వాంట్స్ టు సీక్ అండ్ లెర్న్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్. కొంతమంది యోగ భ్రష్టత్వం అనేది జరుగుతుంది. అంటే మన యొక్క కర్మ యూనిట్స్ అనేవి ఒక బిగినర్ సోల్ శైశవాత్మ నుంచి మొదలైన మన ప్రయాణంలో ఆ బిగినర్ సోల్లో మనం ఫెయిల్ అవ్వడం అనేది డిఫరెంట్. కానీ ఆ యోగ భ్రష్టత్వం అంటే ఒక స్థితికి వెళ్ళిన తర్వాత మనం ఓల్డ్ సోల్గా ఉన్న తర్వాత కొన్ని మిస్టేక్స్ మనం చేస్తే, తెలిసి చేస్తే ఆ మిస్టేక్స్ని తెలిసి చేసిన తప్పులకి ఎక్కువ కర్మ యూనిట్స్ పట్టుకుంటాయి అన్నమాట. దాని యొక్క కర్మ ఎక్కువ ఉంటుంది. అందుకే వారిని యోగ భ్రష్టులు అంటారు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో పైకి వెళ్తారు. ఆ ఆశ్రమంలో ఆ గురువు ఏది చేయకూడదో అది చేశారనుకోండి, అప్పుడప్పుడు మనం వింటుంటాం ఇట్లాంటి కేసెస్ వేర్ ఉమెన్ ఆర్ బీయింగ్ అబ్యూజ్డ్, మహిళల మీద అత్యాచారాలు ఆశ్రమాల్లో. అదేమవుతుందంటే ఆ గురువు తన హాఫ్ బేక్డ్ అనమాట, ఫుల్గా నేర్చుకోలేదు లెసన్స్, పడిపోయారు అక్కడి నుంచి. యోగ భ్రష్టత్వం అనేది జరుగుతుంది. ఆ కర్మ వాళ్ళకి పట్టే కర్మ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఆత్మజ్ఞానంలో బాగా పైకెళ్ళి వాళ్ళకి ఎప్పుడో వాడి కోపాన్ని ఇంకా జయించలేదు. ఆ కోపంలో ఒకడిని నెగిటివ్గా యూజ్ చేశాడు, థాట్ పవర్ని, సంకల్ప శక్తిని. బ్లాక్ మ్యాజిక్ లాగా ఆ థాట్ పవర్తో వేరే వాళ్ళని డెస్ట్రాయ్ చేశాడు అనుకోండి, యోగ భ్రష్టత్వం. దానికి వచ్చే కర్మ మహాకర్మ అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐ విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్. యా, కర్మ అనే వర్డ్ మనం నెగటివ్ సెన్స్ లోనే యూజ్ చేస్తుంటాం. అది కరెక్ట్నా కదా? ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ కర్మ అది నేను చెప్తాను. మనకి ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ అంశాల్లో అసలు కర్మ అంటే ఏంటి అనేది మనం తీసుకుందాం డీటెయిల్ గా. మనం ఎక్కువ రీబర్త్ తీసుకుంటూ ఉంటాం అనుకుంటాం. అప్పుడు పూర్వజన్మలో ఏమైనా నెగటివ్ ఇంపాక్ట్స్ ఉంటే వాటి రిజల్ట్ వల్ల తీసుకుంటాం లెసన్ నేర్చుకోవడానికి అని అంటారు. ఓన్లీ నెగటివ్ ఇంపాక్ట్స్ వల్లనే తీసుకుంటామా, ఆర్ పాజిటివ్ పనులు చేయడానికి కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్తో, సమ్ అదర్ పర్సన్స్తో రిలేషన్షిప్తో ఫుల్ఫిల్ అవ్వక అలా తీసుకుంటాం? అట్లా కూడా తీసుకుంటాము. అన్ని ఇప్పుడు
ఒక జన్మకి యొక్క కారకము ఏదైనా ఉండొచ్చు. ఎన్నో రకరకాలు ఉంటాయి, ఎన్నో ప్రేరణలు ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి మీ యొక్క ఆత్మ సముదాయం అంటాం అనమాట, సోల్ గ్రూప్. ఆ ఆత్మ గ్రూప్స్ ఉంటాయన్నమాట. మీ సోల్ ఫ్యామిలీ అంటాం. అంటే మీ పూర్ణాత్మ నుంచి విడుదలైన 144 సోల్స్ కానీ 1,44,000 సోల్స్ అంతా కూడా సోల్ గ్రూప్ అంటాం. ఆ సోల్ గ్రూప్లో వేరే వాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు లెసన్స్లో. వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీరు కూడా వాళ్ళతో పాటు రీఇన్కార్నేషన్ మీరు కంప్లీట్ చేశారు, కానీ చాలా కరుణతో కంపాషన్తో మీకు వాళ్ళ కోసంగా వాళ్ళ తోడు ఉండడం కోసం ఆత్మ సాహచర్యం చేస్తూ మీరు కూడా మళ్ళీ పుడతారు అనమాట వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి. సో ఎన్నో రకరకాల డిజైన్స్ ఉంటాయి, మాట్లాడదాము. ఓకే అండి. అండ్ నెక్స్ట్ టాపిక్లో మనకి క్వశ్చన్స్ మనకి ఆన్సర్ కావడం ఎక్కువ ఆన్సర్స్ వస్తాయి. కేవలం ఎక్స్పీరియన్సెస్ అన్ని డైమెన్షన్స్ లో మల్టీ డైమెన్షన్ ఆ డైమెన్షన్స్ ఎక్స్పీరియన్స్ అని ఈ బాడీతోనే ఎక్స్పీరియన్స్ అవుతామా, లేదా డూ వీ హ్యావ్ డిఫరెంట్ బాడీస్ టు ఎక్స్పీరియన్స్? మనకి ఎన్నో బాడీస్లో మనం ఎక్స్పీరియన్స్ పొందుతాము, కానీ ఈ యొక్క హ్యూమన్ ఫిజికల్ బాడీలో కొన్ని పాఠాలు అనుభవాలు కంపల్సరీ. అందుకే వేరే లోకాల్లో మనం రీచ్ అయినప్పటికీ తపో లోకంలోకి వెళ్ళిన యోగులు కూడా మళ్ళా తిరిగి జన్మ తీసుకుని ఈ భూలోకంలో మళ్ళా పుట్టాల్సిందే మనం సత్యలోకం చేరేంత వరకు. శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టుగా ఇది కంపల్సరీ లెసన్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట, భూమండలం నుంచి నేర్చుకోవాల్సింది. నేను ఈ డైమెన్షన్ నుంచి అక్కడే నేర్చుకుంటానంటే కొన్ని కాదనమాట, ఇది కంపల్సరీ కొన్ని ఉన్నాయన్నమాట. ఈ భూమండలం అనే పాఠశాలలో కొన్ని కంపల్సరీ లెసన్స్. ఈ కాకుండా మనం ఆ డైమెన్షన్స్ నుంచి కొన్ని నేర్చుకుంటాం, కానీ ఈ కంపల్సరీ. సో we do have different bodies. I will talk about that. Even కేవలం మనమే హ్యూమన్స్ కాకుండా ఈవెన్ ప్లానెట్స్, ఎర్త్, వాటి డైమెన్షన్స్ ఉంటాయి. they do so. Yeah, they for example, there is life elsewhere also. Earth is one of the schools. There are many other schools. There is life in Pleiades, Arcturus, Sirius, many galactic systems లో. మనకు తెలిసిన గెలాక్సీ, మన గెలాక్సీ కూడా మనకు కరెక్ట్గా తెలియదు మన సైన్స్ ద్వారా, కానీ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వారు ఎంతో ఆత్మానుభవాలు పొందిన వాళ్ళకి ఆ డైమెన్షన్స్ని, ఆ యొక్క ప్లానెట్స్ని టచ్ చేశారు. అక్కడ ఉండే బీయింగ్స్ని కూడా కాంటాక్ట్ చేశారు. అక్కడ ఉండే సిస్టమ్స్ డిఫరెంట్ అనమాట, లెర్నింగ్ ప్రాసెస్ డిఫరెంట్. Different experiences. I will talk about these 7 bodies through which we experience different dimensions. Okay, there are 7 bodies. Yeah, I will talk about it. Okay. It's about to come next few slides. Okay. So, మనం ఇందాక ఒక మిత్రుడు అడిగారు, మీరే అడిగారు, ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు ఈ సృష్టికర్త ఏంటి, ఆయన ఎవరు, ఎట్లా తెలుసుకోవాలి, ఆయన ఆమె ఎవరు, జెండర్ ఉందా అసలుకి. సో ఈ సృష్టికర్త పేరే ఏకత్వం. ఈ సృష్టికర్త అంటే పేరు లేదు, ఏమన్నా పేరు ఇవ్వాలనుకుంటే ఏకత్వం అని పేరు పెట్టచ్చు అనమాట. సింగులారిటీ, వన్నెస్. అక్కడ ఏమీ లేదు కానీ అంతా ఉంది. అంటే అది ఎవ్రీథింగ్, ఒక పూల్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పొచ్చు, ఒక పూల్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు, ఒక కంప్లీట్నెస్, హోల్నెస్ దేర్. ఆ సృష్టికర్తకి చాలా బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏకత్వంలో ఉంటే మనం ఏముంటుంది, కొంచెం చాలా రొటీన్గా బోర్ కొట్టేసేసి ఎన్నో మిలియన్ బిలియన్ 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 ట్రిలియన్ 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 జిలియన్ ఇయర్స్ బ్యాక్ ఆయనకి అనుకున్నారనమాట. ఆయన సృష్టికర్త నుంచి ఒక క్రియేటివ్ థాట్ ఉద్భవించింది. ఏంటంటే, నేను ఈరోజు ఒక చక్కని ప్లేఫుల్గా సృష్టి చేస్తాను, నా క్రియేటివిటీ నుంచి ఒక సృష్టి చేస్తాను తన నుంచి. సో దీన్నే మనం ఆల్ ఇన్ ఆల్ అంటాం, ఏకత్వం, ఆల్ ఇన్ ఆల్. అక్కడి నుంచి ఈ భిన్నత్వం అనేది వచ్చింది, వైవిధ్యం వచ్చేసింది.
ఎన్నో ఫార్మ్స్, ఎన్నో రకరకాల సృష్టి మొత్తం. ఒక్కొక్క స్పీషీస్ చూస్తుంటే కూడా ఆ స్పీషీస్లోనూ ఎన్నో వేరియేషన్స్. హ్యూమన్ బీయింగ్స్లోనే చూడండి, అంతా ఒకటే. మన 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 2 ముక్కు, అన్నీ 2 చక్కగా మంచి డిజైన్. కానీ అన్ని వైవిధ్యం. కొంతమంది పొట్టి, కొంతమంది పొడుగు, కొంతమంది లావు, కొంతమంది సన్నము, ముక్కు ఇటు కొంచెం అన్ని రకాలు. కలర్స్ మళ్ళీ డిఫరెంట్. వైట్స్, బ్లాక్స్, బ్రౌన్స్, ఎల్లోస్, ఎన్ని కలర్స్ మన హ్యూమన్ బీయింగ్స్లోనే. ఎన్నో వైవిధ్యం. అట్లానే యానిమల్ స్పీషీస్, మిలియన్స్ ఆఫ్ యానిమల్స్, క్రియేచర్స్, మిలియన్స్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్ కింగ్డమ్లో వృక్ష సామ్రాజ్యంలో చూస్తే ఎంత వైవిధ్యం. అసలుకి ఆయనకి అంత టైం ఎంత చక్కగా డిజైన్ చేశారో అనిపిస్తుంటుంది. ఒక్కొక్క ఫ్లవర్ని చూస్తే మనకి మైండ్ బ్లో అయిపోతుంది. ఎందుకంటే ఆ డిజైను ఇంట్రికేట్ డిజైన్స్. మనం హ్యూమన్లీ ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది మన మైండ్తో, మన లీనియర్ థింకింగ్తో. అన్ని డిజైన్స్, కలర్స్, దానికి ప్యాటర్న్స్, ఒక సిమ్మెట్రీ, ఒక రిథము ఎట్లా క్రియేట్ చేశారు? ఒక మహా ఇంటెలిజెంట్, సూపర్ ఇంటెలిజెన్స్ ఉంటే కానీ అది పాసిబుల్ కాదు. సూపర్ క్రియేటివిటీ. సో ఈ సృష్టికర్త మనం అనుకుంటే జనరల్గా ఏంటంటే బిగినింగ్ ఏంటి, సృష్టికర్తని ఎవరు సృష్టి చేశారు అని వస్తుంది వాళ్ళ ఇంకొక ప్రశ్న. ఓకే, ఈ ఏకత్వాన్ని ఎవరు సృష్టి చేశారు అని. ఇవన్నీ ఎగ్ ఫస్టా లేకపోతే చికెన్ ఫస్టా? ఇది క్వశ్చన్. విత్తనం ఫస్టా, వృక్షం ఫస్టా? ఇది ఎండ్లెస్ డిబేట్. ఇట్ గోస్ ఆన్. మనం ఫస్ట్ విత్తనం వచ్చిందంటే వృక్షం లేకుండా విత్తనం ఎట్లా వచ్చింది? అది ఇంకా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది ఎప్పటికీ ఎండ్లెస్ డిబేట్. అందుకే సృష్టికర్తను ఏమని చెప్పారంటే బిగినింగ్లెస్ బిగినింగ్, ఎండ్లెస్ ఎండ్ అని చెప్పారు. ఆది మధ్య అంతరం లేనటువంటి, అంటే ఆది లేదు, మధ్యం లేదు, అంతం కూడా లేదు, అటువంటి అనిర్వచనీయమైనటువంటి, అంటే నిర్వచనం లేదు, అనిర్వచనం. నువ్వు ఇట్లా ఉంటుంది, మన హ్యూమన్ క్యారెక్టరిస్టిక్ పెట్టలేము అక్కడ. అంటే మనలాగా ఒక పురుషుడు అని చెప్పలేము, స్త్రీ అని చెప్పలేము. పురుషుడు కాదు, స్త్రీ కాదు. ఒక్కొక్క కల్చర్, ఒక్కొక్క స్పిరిచువల్ ట్రెడిషన్లో వాళ్ళు మేల్ ఈగోతో గాడ్ అంటే మేల్ అని చెప్పేస్తారు. మేల్ డామినేటెడ్ సొసైటీలో మేల్ గాడ్స్. లేకపోతే వాళ్ళు ఉమెన్ డామినేటెడ్ సొసైటీలో గాడ్ మేల్ కాదు, ఉమెనే కదా బర్తింగ్ ప్రాసెస్ చేసేది, గాడ్ ఉమెన్ అని చెప్తారు. ఇక్కడ మళ్ళీ ఫైటింగ్. మా గాడ్ మేల్ గాడు, మీ గాడ్ ఫిమేల్ గాడు. మనం చెప్పే గాడ్కి ఏమి లేవు, మన హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఏం లేవు. అనిర్వచనీయము, నిర్గుణము, నో బౌండరీస్, మీన్స్ అన్లిమిటెడ్, అపరిమితం, ఆల్ ఇన్ ఆల్ దట్ ఈజ్ అని చెప్పారు. అందుకే మనం విష్ణువ, బ్రహ్మ, శివుడు క్రియేటర్, కొంతమంది శివుడు క్రియేటర్ అని చెప్పేస్తారు, కొంతమంది బ్రహ్మ క్రియేటర్ అంటారు, కొంతమంది విష్ణు క్రియేటర్ అంటారు, కొంతమంది ఈ ముగ్గురిని క్రియేట్ చేసింది మా త్రిపుర దేవి, త్రిపుర మహాసుందరి అని చెప్పేస్తారు. కొంతమంది త్రిపురని కూడా ఇంకొక త్రిపుర క్రియేట్ చేసింది, మహా త్రిపుర. ఈ విధంగా ఎండ్లెస్ డిస్కషన్స్. మనం ఇంటలెక్చువల్ డిస్కషన్తో కాకుండా మనం ఎక్స్పీరియన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూతో మెనీ సీకర్స్, మెనీ సాధక్స్, మెడిటేటర్స్ వాళ్ళ వచ్చిన అనుభవాల పరంపర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గాడ్ అనేది ఒక జెండర్ లేదు, ఒక నేమ్ లేదు, ఫేమ్ లేదు, ఒక డెఫినేషన్ లేదు. ఆ గాడ్కి ఒకటే ఒకటి ఉంది క్యారెక్టరిస్టిక్ ఫీచర్, కంపాషన్, అపరిమితమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమతో అక్కడి నుంచి విస్ఫోటనంతో ఎన్నో బేబీస్ని సృష్టి చేశారు. ఎట్లయితే ఈ భూమండలంలో కూడా ఆ సృష్టికర్త నుంచి
ఎన్నో బేబీస్ అంటే అంశాత్మల సృష్టి జరిగింది. ఎట్లయితే ఒక తల్లి తండ్రి ఎంతో ప్రేమతో బిడ్డల్ని పుట్టిస్తారు. వాళ్ళు ఎందుకు పుట్టిస్తారు? వారి యొక్క ఆనందాన్ని అక్కడ చూసుకుంటారు. ఒక చిన్న పసిపాప వాళ్ళ ముందు కదలాడుతూ ఎదుగుతూ ఆనందంగా కేరింతలు కొడుతూ ఒక స్టేజ్లో ఆ పసిపాపే ఒక పెద్ద మదర్ అయిపోతుంది. తర్వాత ఈ పసి బాలుడే ఒక పెద్ద తండ్రి అయిపోతాడు. తర్వాత ఈ తండ్రి తల్లి చాలా ఆనందపడతారు చూసి, క్రియేషన్ చూసి ఆనందపడతారు. అట్లానే ఈ క్రియేటర్ సృష్టికర్త ఎంతో ఆనందపడుతుంటారు. ఆమె కాదు, నో జెండర్, ఆండ్రోగైనస్ అని చెప్పచ్చు. ఒక పుస్తకం ఉందండి, గోయింగ్ విత్ ఇన్. షెర్లీ మ్యాక్లైన్ అనే మాస్టర్, హాలీవుడ్ యాక్ట్రెస్, గొప్ప మెడిటేటర్. ఆ అనుభవాల్లో ఒక అనుభవం ఏంటంటే సృష్టికర్త అనుభవం. ఈ గోయింగ్ విత్ ఇన్ అనే పుస్తకంలో రాశారు. ఆవిడ ఏమని రాశారంటే, గాడ్ ఆండ్రోగైనస్ ఫామ్లో కనిపించారు అని చెప్పి. అంటే ఆమెకి దర్శనం జరిగింది. ఆ రూపంలెస్ రూపంలో ఆండ్రోగైనస్, మేలు లేదు, ఫిమేల్ లేదు, మాస్కులైన్ కాదు, ఫెమినైన్ కాదు, అన్డిఫైనబుల్. అట్లాంటి అనుభవం రిపోర్ట్ చేశారు. అట్లా ప్రతి మెడిటేటర్కి వచ్చే అనుభవం ఇది. ఒకనప్పుడు మన పూర్ణాత్మ మించిన సూపర్ సెల్ఫ్ అంటాము. ఇంకా జీరో, ఫస్ట్ ఒరిజిన్, పాయింట్ ఆఫ్ క్రియేషన్ అని అంటాం. పాయింట్ ఆఫ్ క్రియేషన్, ఎక్కడ పాయింట్ ఆఫ్ క్రియేషన్ స్టార్ట్ అయిందో ఆ ఎక్స్పీరియన్స్ పొందగలుగుతారు ధ్యానులు. సో ఇక్కడ ఈ అంశాత్మల సృష్టి జరిగింది. వీటిని జీవాత్మలు అంటాం. ఆ సోర్స్, దీన్ని సోర్స్ అంటాం. సోర్స్ నుంచి వచ్చినటువంటి అంశాత్మలు. ఎన్నో మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్, జిలియన్స్ ఆఫ్ అంశాత్మల సృష్టి. సో మనం కొంతమంది క్వశ్చన్ అడుగుతారనమాట. ఇక్కడ ప్లానెట్ అర్త్లో హ్యూమన్ పాపులేషన్ ఫస్ట్లో ఉన్న దానికంటే ఇప్పుడు 10 బిలియన్, 9 బిలియన్ నుంచి 10 బిలియన్కి వెళ్ళిపోతున్నాము. మరి దీనికి ఎట్లా చెప్తాము ఆన్సర్ అంటే, ఎంతో మంది ఇంకా ఈ భూమండలంలో ఎప్పుడు జన్మ ఇంకా తీసుకోలేదు. సృష్టి అయితే జరిగింది. వేరే తలాల్లో, వేరే డైమెన్షన్స్లో ఉన్నారు. వేరే ప్లానెట్స్లో కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందుతుంటారు. వాళ్ళు కూడా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది ఇక్కడ అర్త్ మీదకి రావడానికి. ఈ భూమండలంలో జన్మ తీసుకోవాలంటే ఒక అర్హత ఉంది, క్వాలిఫికేషన్ పొందాలన్నమాట. ఇప్పుడు మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఎంసెట్ ఎగ్జామ్ మీకు అర్హత ఉండాలి కదా. ఇంటర్మీడియట్లో ఇన్ని మార్క్స్ వస్తేనే మీరు ఆ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి అర్హత వస్తుంది, లేకపోతే పంపించరు అక్కడ. అట్లానే ఈ అర్త్ మీద కూడా మనం ఇంతమంది ఇక్కడ జన్మ తీసుకోవాలంటే కొంత అక్కడి నుంచి ఆ ప్లేన్స్లో వెయిటింగ్ లిస్ట్లో మనం కొంత ముందున్నట్టే అనమాట. సో ఎంతో మంది అక్కడ వెయిట్ చేస్తుంటారు. ఎందుకు హ్యూమన్ పాపులేషన్ ఎక్కువైతుంది ఎప్పుడు క్వశ్చన్ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు ఇంకొకటి ఏంటంటే, ప్రతి పూర్ణాత్మ ఒక గొప్ప వృక్షం అయినప్పుడు ఆ వృక్షాన్ని నుంచి మరి ఎన్నో అంశాత్మల సృష్టి మరి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఏ విధంగా అయితే ఈ బన్యన్ ట్రీ నుంచి అది పెద్దదైన తర్వాత ప్రాప్ రూట్స్ ఎట్లా వస్తాయో, ఆ విధంగా ఈ పూర్ణాత్మ నుంచి కూడా ఎప్పుడు కొత్త ఆత్మల సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఈ అంశాత్మలు, జీవాత్మలు ఒక నిర్దిష్టమైనటువంటి యునిక్నెస్తో, దివ్యత్వంతో, ఈ యొక్క సృష్టికర్తకి ఉన్నటువంటి ఆ క్వాలిటీస్తో, అంటే ఆ గాడ్ క్వాలిటీస్తో మనకు కూడా ఉంటాయి. అంటే యాజ్ అబౌవ్ సో బిలో. ఎట్లా అయితే ఒక పేరెంట్ తన చిల్డ్రన్కి తన క్యారెక్టరిస్టిక్స్ పాస్ చేస్తారు, ఆ తల్లి తన జెనెటిక్స్ అన్ని పంపించేస్తుంది.
ఆ జెనెటిక్ కోడింగ్ వెళ్ళిపోతుందా? అందుకే మా పిల్లలు మనలాగే ఉంటారు, వాళ్ళు కూడా అమ్మలాగో నాన్నలాగో పుడతారు. ఎట్లా? జెనెటిక్ కోడింగ్. అట్లానే గాడ్ సృష్టికర్త నుంచి కూడా జెనెటిక్ కోడింగ్, ఆయన కోడింగ్ కూడా వచ్చేసింది, ఆమె కోడింగ్ కూడా మనలోకి వచ్చేసింది. మనం కూడా ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆయనకి ఎంత అడ్వెంచరస్ స్పిరిట్ ఉందో మనకు కూడా అంతే అడ్వెంచరస్ స్పిరిట్. వెరీ వెరీ అడ్వెంచరస్. మనం ఎంతో ప్లేఫుల్, లీల, ఎప్పుడు ప్లేఫుల్ ఎనర్జీ, ఇన్ఫైనైట్ ఎనర్జీ, ఇన్ఫైనైట్ కాన్షియస్నెస్. అండ్ మనకి క్యూరియాసిటీ, ఎంతో క్యూరియాసిటీ, ఈ క్రియేటివిటీ, ఎండ్లెస్ క్రియేటివిటీ. మన ఆ సృష్టికర్తకు ఉండే క్రియేటివిటీ అంతా కూడా ఈ జెనెటిక్ సోల్ కోడింగ్లో మనకు కూడా ఉంది. ఆ లోపల అంత క్రియేటివిటీ ఉంది మనలో. ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ మనలో ఉంటాయి. మనం ఆ క్యూరియాసిటీ, క్రియేటివిటీ వాటితో ఏం చేస్తామంటే, ఇప్పుడు ఆ సోర్స్ నుంచి వచ్చిన మనము చూస్తామన్నమాట. అన్నీ చూస్తే మనకి అర్థమవుతుంది, ఓ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఈ ప్లానెట్స్ అన్నీ బాగున్నాయి, ఈ డైమెన్షన్స్, ఓ ఇన్ని డైమెన్షన్స్లో నాకు ఆప్షన్ ఉంది, అడ్వెంచర్స్ నేను చేయొచ్చు, ఈ జన్మలు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. కానీ ఈ ఇక్కడ జన్మ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇది డెన్సెస్ట్ ప్లేన్ అనమాట. ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడంతా భౌతిక తత్వం ఎక్కువ ఉంటుంది. భౌతిక తత్వం అనేది ఒక హెవీగా, డెన్స్గా ఉంటుంది. ఇప్పుడు వేరే తలాలు, ఈ పేర్లు ఇంగ్లీష్లో రాయబడినప్పటికీ వీటిని మనం ఇక్కడ తెలుగులో మనం సాంస్క్రిట్లో పదాలను ఉపయోగించుకోవచ్చు. సత్యలోకము, తపోలోకం, మహర్లోకం, జనలోకం, స్వర్గలోకం, భువర్లోకం, భూలోకం. సో ఈ భూలోకం అనేది ఒక డెన్సెస్ట్ ప్లేన్. దానికంటే ఈ భువర్లోకం ఎథరిక్ ప్లేన్ అంటాం, అది సటిల్ ప్లేన్. అక్కడంతా ఏంజల్స్ ఎక్కువ ఉంటారు, ఫెయిరీస్ అండ్ ఏంజల్స్. వాళ్ళ రెల్మ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఉండే రెసిడెన్స్ అంతా వాళ్ళది ఈ భూర్లోకంలో ఉంటాం. అంటే అందుకే యక్షులు, కిన్నెరులు అంటాం, గాంధర్వులు, గాంధర్వ లోకం అని చెప్తాం. యక్షులు వీళ్ళంతా కూడా అక్కడ ఉంటారు, ఆ తలంలో ఉంటారు. ఏంజల్స్, ఫెయిరీస్, వాళ్ళంతా వింగ్డ్ బీయింగ్స్. ఇవన్నీ ఉన్నాయి, ఆ తలం వేరనమాట. తర్వాత ఈ స్వర్గలోకం, హెవెన్లీ రెల్మ్ అంటాం, హెవెన్లీ ప్లేన్, స్వర్గలోకం. అక్కడంతా కూడా ఎప్పుడు హ్యాపీనెస్, ఎప్పుడు మ్యూజిక్ వాయించుకుంటూ డాన్స్ చేస్తూ. అక్కడ ఇంద్రుడికి ఎప్పుడు ఇంద్రసభలో మనం ఆ సినిమాల్లో చూస్తుంటాం కదా, ఎప్పుడు డాన్సులు, గానా బజానా. ఎప్పుడు స్వర్గలోకం. అందుకే అందరికీ స్వర్గలోకంగా వెళ్ళాలని ఉంటుంది అనమాట. సో స్వర్గలోకం కంటే జనలోకం ఇంకా ఉత్తమోత్తమైంది, ఇంకా సట్లెస్ట్ ప్లేన్, ఇంకా హయ్యర్ ఎనర్జీ, హయ్యర్ వైబ్రేషన్తో ఉండే కారణలోకం అది. దాని తర్వాత మహర్లోకం, తపోలోకం, సత్యలోకం. సో మనమంతా సత్యలోకంలోంచి ఉద్భవించినటువంటి మాస్టర్స్. మనమంతా కూడా గొప్ప మాస్టర్స్, దేవుళ్ళం. మనం దేవుడి నుంచి పుట్టాం కాబట్టి దేవుళ్ళమే మనమంతా. ఆ దేవుళ్ళు మనకి ఎంతో చాయిసెస్ ఉన్నాయి. మనం ఏం చేసినామంటే అడ్వెంచరస్ స్పిరిట్తో ఈ అర్త్ ప్లేన్ని, ఫిజికల్ వరల్డ్ని చూస్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ అర్త్ ప్లేన్ మోస్ట్ ఛాలెంజింగ్. మనిషి ఎప్పుడు కూడా ఎట్లా ఆలోచన చేస్తాడంటే, ఏది ఎక్కువ తనని ఛాలెంజ్ చేస్తుంటో ఆ ఛాలెంజ్నే ఎదుర్కోవడానికి ఫస్ట్ వెళ్తారనమాట. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ని అందరినీ ఛాలెంజ్ చేస్తుంది. ఎన్నో ప్రయత్నాలు చేశారు, ప్రాణాలు పోయాయి, కానీ ఆ ప్రయత్నాలు ఆగలేదు. టెన్జింగ్ నార్కే వచ్చాడు, అట్లా కొంతమంది వచ్చేసి ఎక్కేశారు. దాని తర్వాత వేల మంది మౌంట్ ఎవరెస్ట్ని క్లైంబ్ చేశారు. ఈ అర్త్ ప్లేన్ కూడా అంతే. ఫస్ట్ కొంతమంది వచ్చారనమాట, ఆత్మలు వచ్చి ఆ టైంలో కొంతమంది ఈ ప్లేస్ని చక్కగా నివసించదగిన విధంగా వాళ్ళు ఒక జీవిత స్టైల్ని ఇక్కడ పెట్టుకున్నారు. అట్లాంటియన్ సివిలైజేషన్,
లెమూరియన్ సివిలైజేషన్, ఇవన్నీ వెరీ వెరీ బిగినింగ్ స్టేజెస్లో జరిగినాయి. అంటే మనం ఈ కాలాలు అనుకుంటాం, సత్యయుగము, తర్వాత కృతయుగము, దాని తర్వాత ఈ త్రేతాయుగము, డిఫరెంట్ ఈ యొక్క టైం పీరియడ్స్లో మన యొక్క హ్యూమన్ ఎవల్యూషన్ అనేది జరుగుతూ వచ్చింది. ఎన్నో సివిలైజేషన్స్ వచ్చాయి, వెళ్ళిపోయాయి, ఎన్నెన్నో కొత్తవి. సో మనం ఈ ఫిజికల్ ప్లేన్ని చూస్ చేసుకున్నాం, మనం చూస్ చేసుకున్నాం. ఇక్కడ అన్ని ఛాలెంజెస్ ఉంటాయి, వెరీ గ్రేట్ డిఫికల్టీస్ ఉంటాయి. సో ఇందాక ఇది వన్ సోల్ కోచింగ్ క్లాస్లో మనం ఈ కాన్సెప్ట్ గురించి ఒక డీటెయిల్డ్గా నేర్చుకుంటాం కూడా, 7 బాడీస్ కాన్సెప్ట్. మనం ఆ పైలోకాల్లో ఉన్నప్పుడు మనం ఈ యొక్క మన సోలు జీవాత్మ వేరు దుస్తుల్ని ధరిస్తూ ఉంటుంది. ఇవన్నీ దుస్తులే. మరి అన్నమయ కోశం అనేది ఫిజికల్ దుస్తులు, ప్రాణమయ కోశం అనేది ఎథరిక్ బాడీ దుస్తులు, ప్రాణమయ కోశం అది ఒక షీత్ అంటాం అన్నమాట. మూడవది యాస్ట్రల్ బాడీ అనే దుస్తులు, కాస్ట్యూమ్ వేసుకుంటాము. తర్వాత కాజల్ బాడీ, కారణ శరీరం అనే దుస్తులు, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. సో ఇంతవరకు దుస్తులే అంటాం కాజల్ బాడీ వరకు. మన సోల్ యొక్క నేచరు, ట్రూ నేచర్ ఈ సుప్రా కాజల్ బాడీ, ఆనందమయ కోశము, మహాకారణ శరీరం నుంచి బిగిన్ అవుతుంది. ఇది మహాకారణ శరీరం అంటాం కానీ నిజంగా శరీరం కాదు, అది అశరీరమే అనొచ్చు అనమాట. అది కూడా ఒక సర్వవ్యాప్తమై ఉండే ఆనందమయ కోశం. అది సుప్రా కాజల్ అంటాం. కాజేషన్ ఉండదు అక్కడ, కారణం లేదు. దాని తర్వాత విశ్వమయ కోశం, కాస్మిక్ బాడీ, నిర్వాణిక్ బాడీ. సో మన ఆత్మ, జీవాత్మ ఈ పైన నుంచి మనం తీసుకున్నప్పుడు జన్మ ఈ భూమండలానికి వచ్చేటప్పుడు ఈ దుస్తుల్ని వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ క్లాస్ మళ్ళీ మీకు డీటెయిల్డ్గా ఉంటుందండి. ఇప్పుడు అంత క్లారిటీ మనం సంపాదించక్కర్లేదు దీని గురించి. ఈరోజు ఈ టాపిక్ గురించి కాదు కాబట్టి ఐ డోంట్ డిస్కస్ మచ్ అబౌట్ దిస్. ఓన్లీ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ యొక్క కోశాలు అనేవి ఉన్నాయి. ఈ కోశాల్లో మనం దుస్తుల్లాగా వేసుకుంటాము. మనం చనిపోయినప్పుడు కూడా ఆ దుస్తుల్లో కొన్ని ఇంప్రింట్స్ ఫామ్ అయిపోతాయి. ఆ సూక్ష్మదేహం, కారణదేహాల్లో మన యొక్క పునర్జన్మల యొక్క కర్మల యొక్క సంస్కార విత్తనాలు దానిలో ఉండిపోతాయి. అవన్నీ ఎనర్జీ బాడీస్ ఉంటాయి, దానిలో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇది అర్త్ ప్లేన్ ఇక్కడ మనం చూస్తుంది. 1 సెకండ్. ఇది అర్త్ ప్లేన్. ఇక్కడ మనం ఈ ఊర్ధ్వలోకాల్లో నుంచి వచ్చాము. ఇక్కడ ఈ సెలెస్టియల్ ప్లేన్స్, ఆ ఊర్ధ్వలోకాలు, సత్యలోకం, ఆ పైలోకాల నుంచి మనం జన్మ తీసుకున్న తర్వాత ఆత్మల సృష్టి జరిగింది, జీవాత్మ. అక్కడి నుంచి స్లోగా డిసెండ్ అయ్యి వచ్చాం. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏకత్వంలో ఉన్నాం. 1 అనమాట. అది నెంబర్ 1, న్యూమరికల్ నెంబర్ 1. ఇటు సైడ్ నేను గీస్తున్నాను అంకెల్ని. సో ఇక్కడ 1 అని చెప్పచ్చు. ఆ తర్వాత మనం ఇక్కడ చూడండి, కాజల్ ప్లేన్ అని ఉంది కదా. కాజల్ ప్లేన్ అనేది కారణ లోకం. ఆ కారణ లోకాలు అనేవి ఉన్నాయి. అదొక తలం అన్నమాట, కారణ తలం. ఆ కారణ లోకాల్లో మనం ఒక దుస్తుని ధరిస్తాం, కారణ శరీరాన్ని ధరిస్తాం. జీవాత్మ ఏం చేస్తుంది, మనం ఫిజికల్ బాడీలో వచ్చినప్పుడు ఎట్లా మన ఫిజికల్, ఇప్పుడు క్లోత్స్ ఉన్నాయి కదా మనకి, ఫిజికల్ బాడీ కూడా ఒక క్లోత్, సోల్కి ఒక కాస్ట్యూమ్, ఇది ఒక డ్రెస్. ఇది అట్లా కారణ శరీరానికి కారణ దేహం ఉంటుంది. ఆ కారణ దేహాన్ని మనం ధరిస్తాం.
ఈ కారణ దేహానికి 2 పాయింట్లు అన్నమాట, 2 ఉంటాయి దాంట్లో. ఆ 2 ఏంటంటే బుద్ధి, అహంకారం. ఇక్కడ రాస్తాను B+A అని రాస్తాను. బుద్ధి మరియు అహంకారం ఆ 2 కలిసి కారణ దేహాన్ని సృష్టి చేస్తాయి. ఓకే అండి. ఇప్పుడు ఎంత అయినాయి? ఇప్పుడు 1+2 ఎంత అయిపోయింది? 3 అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత యాస్ట్రల్ ప్లేన్కి వస్తాం, అంటే సూక్ష్మలోకం. పైన కారణలోకం, దాని తర్వాత సూక్ష్మలోకంలోకి వస్తాం. ఈ సూక్ష్మలోకంలో మనం ఇంకొక 2 యాడ్ అవుతాయి. ఆ 2 ఏంటంటే మనస్సు మరియు చిత్తము. మనస్సు, చిత్తము. దాంతోపాటు ఇంకొక 15 యాడ్ అవుతాయి. పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. పంచ తన్మాత్రలు అంటే ఈ యొక్క మూల పంచమహాభూతాలని క్రియేట్ చేసినటువంటిదే పంచ తన్మాత్రలు. ఇంకా చాలా సటల్గా ఉంటూ ఫోర్సెస్, వైటల్ ఫోర్సెస్ అంటాం. ఈ యొక్క భూమిని, వాయువుని, తర్వాత అగ్నిని, మరి నీటిని, జలాన్ని, స్పేస్ని క్రియేట్ చేసినటువంటిదే తన్మాత్రలు. ఇంకా సటల్ ఎనర్జెటిక్ ఫోర్సెస్, అవన్నీ తన్మాత్రలు, పంచ తన్మాత్రలు. సో ఇక్కడ ఏం రాస్తానంటే మనస్సు M, మనస్సు మరియు చిత్తము C, చిత్తము. దాని తర్వాత 5 పంచ తన్మాత్రలు, 5 పంచ జ్ఞానేంద్రియాలు, తర్వాత పంచ కర్మేంద్రియాలు. ఇవన్నీ కలిసి ఏమవుతాయి? ఇదంతా కలిసి సూక్ష్మ శరీరం ఫామ్ అవుతుంది. మన సూక్ష్మ శరీరం, యాస్ట్రల్ కాస్ట్యూమ్, యాస్ట్రల్ బాడీని ధరిస్తాం. మన జీవాత్మకి ఇప్పుడు ఎన్ని శరీరాలు వచ్చాయి? ఒకటి మన ఒరిజినల్ నేచర్, సుప్రాకాజల్ నేచర్, సత్యలోక వాసులము. ఆ సెలెషియల్ ప్లేన్స్లో అక్కడ సుప్రాకాజల్ నేచర్లో ఎప్పుడు ఆనందంతో ఉంటాం, మనం బ్లిస్లో ఉంటాం. విశ్వమయ కోశంలో, నిర్వాణమయ కోశంలో వెరుస్తూ ఉంటాం ఎప్పుడు. కానీ అడ్వెంచర్ చూస్ చేసుకుని, ఈ యొక్క ఛాలెంజెస్ మనం చూసుకుని అడ్వెంచరస్గా మనం ఇక్కడికి వచ్చాం. వస్తున్నప్పుడు ఈ డిసెంట్ ఆఫ్ ది సోల్ మనం అవుతున్నప్పుడు మొదటిగా మనం కారణ శరీరాన్ని, కారణ దుస్తుల్ని ధరిస్తాం. దానికి సంబంధించింది బుద్ధి మరియు అహంకారం అనే ఈ 2తో నిర్మితమైనదే కారణ శరీరం. దాని తర్వాత యాస్ట్రల్ కాస్ట్యూమ్ రెడీ అవుతుంది. కింద లోకమైనటువంటి సూక్ష్మలోకానికి వచ్చినప్పుడు ఈ యొక్క మనస్సు మరి చిత్తము, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో అంతా కలిసి నిర్మితమైనటువంటి సూక్ష్మ దేహాన్ని కూడా ధరిస్తాము. అప్పుడు ఈ జీవాత్మ మరి ఈ అప్పర్ యాస్ట్రల్ ప్లేన్, మిడిల్ యాస్ట్రల్ ప్లేన్, లోవర్ యాస్ట్రల్ ప్లేన్ దాటి ఇంకా కిందకు వచ్చేసి ఇక్కడ అర్త్ ప్లేన్లో 5 అనే దానికి వస్తుంది. 5 అంటే ఏంటి? ఇక్కడ పంచమహాభూతాలతో నిర్మితమవుతుంది ఈ భౌతిక శరీరం. ఇక్కడ ఇంకొక దుస్తులు మనం ధరిస్తాం. అంటే దీనికి భూతత్వం ఉంది, జలతత్వం ఉంది, అగ్నితత్వం ఉంది, వాయుతత్వం అండ్ ఆకాశతత్వం. ఈ 5 తత్వాలతో, పంచమహాభూతాలతో మన శరీరాన్ని తల్లి గర్భంలో నిర్మించబడుతుంది. మన ఆత్మ ఇప్పుడు దానిలోకి ప్రవేశం చేస్తుంది. అంటే ఫస్ట్ మనం 1 ఉంది, తర్వాత 2 యాడ్ అయింది, అప్పుడు 3 అయింది. దాని తర్వాత యాస్ట్రల్ బాడీ కాస్ట్యూమ్లో మనకి 2 + 5 + 5 + 5 ఎంత అయినాయండి? 17 అయినాయి. యాస్ట్రల్ బాడీకి 17 అంటే ఎన్ని అయినాయి? ఇప్పుడు మొత్తానికి ఎన్ని అయినాయి? 20 అయినాయి. ఫస్ట్ 1 + 2 + 17 కలిసి 20 అయిపోయినాయి. తర్వాత ఫిజికల్ బాడీలో 5 అంక, ఎందుకంటే పంచమహాభూతాలు అంటే ఎన్నైనా ఇప్పుడు కంప్లీట్ చేస్తే 25. దీన్నే మనం పంచవింశతి అంటాం అన్నమాట. పంచవింశతి మీన్స్ 25. కపిల మహాముని
ఆయన యొక్క ధ్యానంలో ఆయన తెలుసుకున్న సాంఖ్యయోగం, ఒక ఆత్మ చేసే ప్రయాణం. ఆయన చెప్పారు పంచవింశతి. ఈ విశ్వం ఎట్లా నిర్మితమైంది, ఆత్మల యొక్క ప్రయాణంలో మనం ఏం చేస్తున్నాము, డిసెంట్ ఆఫ్ ది సోల్, దీనికి అనుగుణంగా జరుగుతుంది పంచవింశతి. ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇంకా నెక్స్ట్ కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్, ఇంటలెక్చువల్ కాన్సెప్ట్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి. ఇది క్లారిటీ వచ్చింది కదండి. అంటే మనకి భౌతిక దేహమే కాదు, ఇంకో 2 దేహాలు ఉన్నాయి. యాస్ట్రల్ దేహము, కాజల్ దేహం. దానిపైన మహాకారణ శరీరాన్ని మన దేహం అనుకోకలేదు, కానీ దేహం కింద ట్రీట్ చేస్తాం, ఎందుకంటే డిఫైన్ చేసుకోవడానికి. తర్వాత విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశం. అది డీటెయిల్డ్గా ఈ 7 బాడీస్ కాన్సెప్ట్ మనం ఇంకో క్లాస్లో నేర్చుకుందాము. ఇదైతే ఇప్పుడు 25 అనే కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన సోళ్ళు ఆ ఊర్ధ్వలోకాల నుంచి జన్మ తీసుకుని ప్రణాళిక రాసుకుని అడ్వెంచర్ రాసుకుంటుంది. ఈ జన్మలో ఈ అడ్వెంచర్ నాకు, మనం రాసుకుంటాం కదా. ఒకసారి చార్ధామ యాత్ర, శ్రీశైలం ట్రెక్కింగ్ వెళ్ళాలి, నేను కొండని ఏడుకొండల స్వామి దగ్గరికి కాలినడకని వెళ్ళాలి, ఈసారి అడ్వెంచర్ రాసుకుంటాం. ఎప్పుడు బస్సులో వెళ్తాను థ్రిల్ లేదు, ఈసారి నడిచి వెళ్ళాలి నేను, ఈసారి చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలి నేను. ఆ విధంగా మనం ఛాలెంజెస్ పెట్టుకుంటాం. దట్స్ ద టెండెన్సీ ఆఫ్ అస్. మన సోల్ టెండెన్సీనే అడ్వెంచర్. సో మనం ఇది అర్త్ను చూస్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఉండే లిమిటేషన్స్ అన్ని తెలుసు. ఇప్పుడు నేను రూల్స్ ఆఫ్ ది గేమ్ గురించి చెప్తున్నాను. ఈ అర్త్ మీద కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ అర్త్ అనేది ఒక గేమ్ అన్నమాట. మన సోల్ ఇక్కడ ఆడడానికి వస్తున్నాం, ఒక అడ్వెంచర్ చేయడానికి వస్తున్నాం. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ సోల్ ప్లేన్లో మనం ఉన్నప్పుడు మనకి ఇవన్నీ తెలుసు. ఇక్కడ ఉండే రూల్స్ కొన్ని ఉంటాయి. ఆ మొదటి రూల్ ఏంటంటే లీనియారిటీ అంటాం. అంటే లీనియారిటీ అంటే ఇక్కడ కాల సర్పం అనేది ఉంటుంది, కాలచక్రం అనేది ఉంటుంది. బుద్ధుడు కాలచక్రం గురించి చెప్పారు. కాలచక్రం అనేది ఇక్కడ భూమండలంలో ఎప్పుడు ఉంటుంది. పాస్ట్ ఉంటుంది, ప్రజెంట్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ఈ కాలచక్రాన్ని మనం అధిగమించగలిగేదే ఆత్మచక్రం, ఆత్మ జ్ఞాన చక్రం. ఈ కాలచక్ర పరిభ్రమణాల నుంచి మనం బయటకు రాగలం. ఎందుకంటే ఇది లీనియర్ మోడల్. ఇక్కడ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనేది ఉంటుంది ఈ భూమండలంలో. కానీ ఒక సోల్గా మనం దీన్ని యాక్సెప్ట్ చేసాం. ఓకే ఉండని, నేను వస్తాను. అయినా కూడా అక్కడ టైం లేదు. అక్కడ పైలోకాల్లో మనం యాస్ట్రల్ ప్లేన్ టచ్ చేసినప్పుడు అక్కడ టైమే లేదు. అక్కడంతా ఓన్లీ నవ్వే ఉంటుంది. ఎటర్నల్ నవ్ అంటాం. ఓన్లీ నవ్వు ఒకటే ఉంటుంది. నవ్వులో అన్నీ ఉంటాయి, అంతే. అన్నీ ఏకకాలంలో అన్నీ జరుగుతుంటాయి అక్కడ. ఇక్కడ టైం అనేది ఉంది. మన క్వాంటమ్ ఫిజిసిస్ట్ కూడా ఈ ఫైండింగ్ ని కనుక్కున్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపోజ్ చేశారు థియరీ ఆఫ్ రిలేటివిటీ. మనం స్పీడ్ ఆఫ్ ది లైట్ తో ఫాస్ట్ గా వెళ్తే మనం టైం ని అధిగమించేస్తాము. లీనియారిటీ ఉండదు, అక్కడ నాన్ లీనియర్ గా అయిపోతాము. క్వాంటమ్ సైంటిస్ట్ కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కనుక్కోగలిగారు టైం అనేది ఇల్యూజన్. టైం అనేది కంప్రెస్ చేయొచ్చు, కొలాప్స్ చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు. దాంతో ఆడుకుంటారు టైంని. మాస్టర్స్, జ్ఞానులు టైంతో జస్ట్ ఒక ప్లే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే టైం అనేది ఇక్కడ ఒక ఇల్యూజన్. ఆత్మ ముందు టైం అనేది బిగ్ ఇల్యూజన్. ఇది మనం లీనియారిటీ అనే దానికి అగ్రీ చేసి ఇక్కడ ఒక రూల్ ఆఫ్ ది గేమ్. అర్త్ బౌండ్ గా మనం ఉన్నప్పుడు, ఒక శరీరంలో ఉన్నప్పుడు ఇది ఉంటుంది. ఈ శరీరం ఈ కాల పరిమితులను అనుసరించి పాస్ట్ ఉంటుంది, ప్రజెంట్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. కానీ ధ్యాన స్థితిలో టైం ఉండదు. అక్కడ వి గో బియాండ్ టైం, బియాండ్ స్పేస్. రెండో రూల్ ఆఫ్ ది గేమ్ ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ భూమండలంలో ప్రతి ఒక్కటి కార్య కారణ సంబంధం ప్రకారమే అన్నీ జరుగుతుంటాయి.
ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు. ప్రతి కార్యానికి ఒక కాజ్ అనేది ఉంటుంది, కారణం ఉంటుంది. ఈ కార్యకారణ సంబంధానికి లోబడే మనం ఉంటాం ఈ భూమండలంలో. అంటే నేను ఒక గొప్ప మాస్టర్ని, ఉర్దూ లోకాల నుంచి వచ్చారని చెప్పేసి వేరే వాళ్ళని కత్తితో పొడిచామనుకోండి, అది కర్మ. ఎందుకంటే మనం వైలేట్ చేయకూడదు రూల్స్ని. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ అందుకే పెట్టుకున్నాం ఇక్కడ. ట్రాఫిక్ లేకపోతే ఎవరు పడితే వాడు ఢూయి అని వెళ్ళిపోతుంటాం, కొట్టేస్తాము, యాక్సిడెంట్స్ అయిపోతాయి. అందుకే అక్కడ ఆ విశ్వ ప్రణాళిక ప్రకారం భూమండలం మీద వచ్చిన పాఠాలు నేర్చుకునే స్టూడెంట్స్ అందరూ కూడా ఒక నియమం పెట్టారు ఇక్కడ, కర్మ సిద్ధాంతము, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎప్పుడైనా నువ్వు వైలేట్ చేసావనుకో, రూల్స్ని అతిక్రమించాము, రెస్పెక్ట్ చేయలేదు, వేరే వాళ్ళ జోన్లోకి, మన పర్సనల్ జోన్లోకి వెళ్ళిపోయాము, ఇంటర్ఫియర్ అవుతున్నాము, వెంటనే లా కర్మ వర్క్ చేస్తుంది. కర్మ సిద్ధాంతం. ఒకరిని అనవసరంగా మాటలు మాట్లాడి హేళన చేసి దూషణ చేసాము, అవహేళన చేసాము, మాటల ద్వారా, చేష్టల ద్వారా, చేతులతో కొట్టాము, లేకపోతే కత్తితో పొడిచాము, ఏదో ఒకటి చేసాము, దాని కర్మ పర్యవసానాలు ఉంటాయి. I will tell about that, what to do and how to work on this karma. Okay. We'll go detailedly about this topic. Yeah. It's just a request. Can you tell him in this only the key points and the key words? Repeat in English, if possible. Okay. Sure. So, cause and effect, కార్య కారణ సంబంధం, ఇది ఒక మహాసత్యం అని మనం ఇందాకనే తెలుసుకున్నాం. గొప్ప సూత్రం ఇది. దీనివల్ల మనము ఎందుకు చాలా మంది వరకు ఆ బాధల్లో ఇరుక్కుని ఉంటారు, ఎందుకు వాళ్ళకి ఈ బాధలు ఇరుక్కుపోయి ఉంటారు. కొంతమంది అంత బాగానే ఉంటుంది, సడన్గా కొన్ని జరుగుతుంటాయి వాళ్ళ ఇంట్లో, కొన్ని కర్మలు వస్తాయి, దాని కర్మ పర్యవసానాలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. సడన్ బిజినెస్ లాస్ అయిపోద్ది, లేకపోతే గొడవలు అవుతాయి, భార్య భర్తల మధ్య గొడవ, లేకపోతే ఒక చైల్డ్ పుడతాడు, చైల్డ్కి మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది, ఆటిజం ఉంటుంది, లేకపోతే అనుకోని సంఘటనలో కొన్ని ప్రారంభ కర్మలు బయటకు వచ్చినప్పుడు కొన్ని జరుగుతాయి. అంతే. ఈ కర్మ సిద్ధాంతం మనం అర్థం చేసుకోకపోతే మనకి ఎందుకు జరిగాయో తెలియదు, మనం ఇంకా విక్టిమ్ కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోతాం. సో ఇది అంతా మనకు తెలుసు. ఆ పైలోకాల్లో ఉన్నప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి మనకు తెలుసు. దాని తర్వాత మూడవది డ్యువాలిటీ పొలారిటీ అంటాం. డ్యువాలిటీ పొలారిటీ అంటే ద్వంద్వము. ఈ భూమండలంలో ద్వంద్వాలు ఉంటాయి, పైలోకాల్లో ద్వంద్వం రాహిత్యము. అక్కడ ద్వంద్వం లేదు, ఏకత్వమే ఉంది. సోర్స్లో ఎప్పుడు ఏకత్వం, ఇక్కడంతా భిన్నత్వము, ద్వంద్వము, కాంట్రాస్ట్ ఎక్స్పీరియన్స్, గుడ్ బ్యాడ్. నాకు గుడ్, మీకు బ్యాడ్ ఉండొచ్చు. పాకిస్తాన్లో వేరేగా ఆలోచన చేస్తారు, ఇండియాలో వేరేగా ఆలోచన. మనకేమో ఇది గుడ్, వాళ్ళకి అది వెరీ బ్యాడ్. దేశ కాల మాన పరిస్థితులను అనుసరించి రిలేటివ్ ట్రూత్లో మనం జీవిస్తుంటాం. అందుకే ఈ ద్వంద్వాల్లో కొంతమందికి గుడ్, కొంతమంది బ్యాడ్, అన్ని రకాల ఎక్స్పీరియన్స్. ఒక జెన్ మాస్టర్కి అన్ని గుడ్డే. ఒక దోమ కొడుతుంటే ఆ జెన్ మాస్టర్ బాధపడ్డు, అబ్జర్వ్ చేస్తాడు, టెస్ట్ చేస్తుంది నేను అని తీసుకుంటాడు. నా మస్కిటో ఈజ్ టెస్టింగ్ మై పేషెన్స్, నా సాధన ఎంత చక్కగా చేస్తున్నాను, దీనివల్ల డిస్ట్రాక్ట్ అవుతుందా మైండ్, లేకపోతే దాన్ని సాక్షిభావంతో చూసుకుంటాడు, టెస్ట్ చేసుకుంటాడు. కానీ వేరే వాళ్ళకి, బిగినర్స్ వచ్చిన వాళ్ళకి ఇది మస్కిటోస్ మెడిటేషన్ చేయట్లేదు, అన్ని డిస్ట్రాక్షన్స్ కింద తీసుకుంటాం. కాబట్టి ఈ గుడ్ అండ్ బ్యాడ్, ఈ ద్వంద్వాలు, అన్ని రకాల అనుభవాలు మనం ఇక్కడ పొంది దాని నుంచి అధిగమించి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇది మనకు సోల్గా అక్కడ తెలుసు. ఇది కూడా రూల్ మనం అగ్రీ చేస్తాం, ఇక్కడ ద్వంద్వాలు ఉంటాయి.
మనం ఎంత సోల్ అయినా సరే, ఎంత గొప్ప సోల్ అయినా సరే, ఇక్కడ ద్వంద్వాలకి మనం గోత్రు కావాల్సిందే. ప్లస్ మైనస్, నెగటివ్ పాజిటివ్ అన్ని రకాల అనుభవాలు వస్తాయి ఇక్కడ. అది మనకు తెలుసు. నాకు ఓన్లీ గుడ్ ఎక్స్పీరియన్సే కావాలి, ఓన్లీ గుడ్ డే కావాలంటే కాదు. అండ్ 4వ పాయింట్ ఏంటంటే డెన్సిటీ యామ్నీషియా అంటాం. అంటే మన సోల్కి ఆ పైలోకాల్లో ఉన్నప్పుడు మనకి తెలుసు మన సోలు ఈ మరిచిపోవడం అనేది సంభవిస్తుంది, మరుపు అనేది వస్తుంది. ఇది మాయా ప్రపంచము. మాయ, మరుపు. మనం మర్చిపోతాం. నేను సోల్ అని మర్చిపోతాం ఇక్కడికి వచ్చేసిన తర్వాత బాడీలో. కానీ అక్కడ ఉన్నప్పుడు తెలుసు, గుర్తుపెట్టుకోవాలి, ఈసారి మాత్రం మర్చిపోను. నేను సోల్ పుట్టిన తర్వాత తల్లి గర్భంలోకి ప్రవేశించిన తర్వాత కూడా బాగా కాన్షియస్గా ఎరుకుతాం, నేను ధ్యాస బాగా పెడతాను అని వచ్చేస్తాం. కానీ వచ్చి మళ్ళీ పప్పులో కాలేస్తాం. ఈసారి మాత్రం ఎవ్వరికి హాని చేయకూడదు, అందరికీ చేస్తే హెల్పే చేయాలి. ఎవ్రీవన్ ఐ నీడ్ టు సర్వ్, ఐ నీడ్ టు హెల్ప్ అని ఒక నిర్ణయం తీసుకుని వస్తాం. ఇక్కడికి వచ్చి మళ్ళా మనం డీవియేట్ అయిపోతాం. ఎందుకంటే ఇది డెన్సిటీ. వీ డోంట్ హ్యావ్ అవేర్నెస్, రిమెంబరెన్స్ అబౌట్ అవర్ సోల్. సాధన ఈజ్ నీడెడ్. అందుకే ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు, జీవన్ముక్త స్థితి పొందడము, దట్ ఈస్ ద గోల్. ముక్తి చనిపోయిన తర్వాత లిబరేషన్ అందరికీ వస్తుంది, మళ్ళీ పైలోకాలకే వెళ్తాం. ఆ ముక్తి కింద తీసుకోకూడదు. మన సోలు ముక్తిని, మనందరికి ముక్తి కాంక్షిస్తూ ఇక్కడికి వచ్చాం. మనం జిజ్ఞాసులు, మనం ముముక్షువులు. ఇక్కడికి దానికోసమే పుట్టాం. ఆత్మజ్ఞానం నేను తెలుసుకోవాలి. ఈ భూమండలంలో, ఈ శరీరంలో నేను ధరించి ఉండగానే నన్ను నేను తెలుసుకోవాలి. పెద్ద ఛాలెంజ్ పెట్టుకుని వచ్చాం. అన్ని మాయ వచ్చేస్తుంది, కమ్మేస్తుంది మాయా ప్రపంచం. అన్ని టెంప్టేషన్స్. బుద్ధుడు కూడా ధ్యానం చేస్తున్నాడు, అన్ని మాయలు అన్ని వచ్చేస్తాయి. మొత్తం అన్ని టెంప్టేషన్స్. ఆయన హెవెన్ లోకాలు, స్వర్గలోకము, బ్రహ్మలోకం అన్నిట్లో చూసి ఇవన్నీ కాదు నాకు, ఎన్ని మాయలు అని తెలిసిపోయింది. ఆయన క్లారిటీ వచ్చేసింది. మనకి ఈ భూలోకంలో, భూమండలంలో ఆత్మగా మనం పుట్టినప్పుడు మనకి ఈ ఛాలెంజెస్ అన్ని తెలుసు. ఈ డెన్సిటీ యామ్నీషియా, మనం మరుపు వస్తుందని. సో ఇది తెలిసి కూడా మనం పుట్టామన్నమాట. ఎందుకంటే ఛాలెంజ్ మనకి. నేను జీవన్ముక్తి స్థితి పొందాలి. ఎన్నో జన్మలు పడుతుంది, ఎంతో ట్రైనింగ్. ఇదంతా మనమంతా వీఆర్ ఆల్ ట్రైనీస్. వీఆర్ గెటింగ్ అవర్ సెల్స్ ట్రైన్ ఫర్ జీవన్ముక్త స్థితి. మనల్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. సో ఫ్రెండ్స్, ఈ 4 మనకి ఉంటాయన్నమాట. రూల్స్ ఆఫ్ ది గేమ్ అంటాం. ఎట్లా అయితే క్రికెట్లో, సాకర్ గేమ్లో ఎట్లా రూల్స్ ఉంటాయో, మరి రూల్స్ అతిక్రమించకూడదు. ఆ రూల్స్ని మనం అగ్రీ చేస్తాం. అట్లానే ఈ భూమండలంలో ఉన్నటువంటి రూల్స్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, కర్మ సిద్ధాంతము, ద్వంద్వాలు, మరి మరుపు, మాయ అనే ఇవన్నిటికీ మనం అగ్రీ చేసి ఉంటాయని తెలిసి మనం పుట్టాము కూడా. మన ఛాలెంజ్ ఏంటంటే వీటిని ఛేదించుకోవాలి, మాయని విచ్ఛేదనం చేయాలి. ఒక అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించాడు. ఆయన ఛేదించడానికి పుట్టాడు, కానీ అయిపోయాడు. ఆయన ఒక మార్గమే తెలిసింది, ఈ షట్చక్రాలు దాటి సహస్రారాన్ని చేరుకోవడమే పద్మ వ్యూహాన్ని ఛేదించడం. కొంతమందికి తెలుసు, అర్జునుడికి తెలుసు. అర్జునుడికి ఈ 7 ఎనర్జీ సెంటర్స్ మొత్తం ఈ షట్చక్రాలు దాటి సహస్రారానికి చేరుకోవడం తెలుసు. ఆ మహాభారత యుద్ధం మ్యాప్ అంతా తెలుసు, స్ట్రాటజీ అంతా తెలుసు. సో మన ఆత్మ చేసే ప్రయాణంలో కూడా మన సోల్కి అంతా తెలుసు. కానీ ఆ సోలు ఈ జీవనం చేస్తున్నప్పుడు యాక్టివేట్ అయ్యి ఆ రిమెంబరెన్స్ అనేది తీసుకురావాలి. ఆ మరిచిపోయిన జ్ఞానాన్ని మనం శరీరంలో బ్రీదింగ్, ఇక్కడ శరీరంలో ఉంటూ బ్రీదింగ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అదే ఛాలెంజ్ అనమాట. సో
ఈ యొక్క పునర్జన్మలు పూర్వజన్మలు అనేవి కృష్ణ భగవాన్ చెప్పినట్టుగా ఇది ఒక దుస్తులు మార్చుకోవడమే అంతే. ఈ దుస్తు చినిగిపోయింది, అబ్బా చినిగిపోయింది, ఇంకో కొత్త దుస్తులు వేసుకుంటాంలే అని చెప్పి ఇది వదిలేస్తాం. బాగా యాక్సిడెంట్ అయింది రంప గారి శరీరం. ఆయన్ని వరల్డ్ వార్లో ప్రిజనర్గా పట్టుకున్నారు టిబెట్లో. టిబెటన్ మాంక్ ఆయన లోప్సాంగ్ రంప గారు. ఎంత 10 minutes I think. How much? What's 5 to 1? Okay. 5 to 12. Okay, do we need a break now? Okay. I will give a restroom break. 5 minutes like that. Okay. And the 5 minutes then. So, reincarnation, రంప గురించి చెప్తున్నాను. ఆయన శరీరం బాగా వాళ్ళు ప్రిజనర్గా పెట్టి ఆయన వేలాడదీసి పైనుంచి డామ్ అని వదిలేసేవాళ్ళు. పైనుంచి ఆయన బట్టతలు అసలే ఆ గుండు డామ్ అని పేలేదనమాట. ఎప్పుడు ఆయన ఫుల్ బోన్స్ అన్ని ఎరగొట్టేశారు వాళ్ళు. జైల్లో పెట్టి ఎప్పుడు కొట్టి టార్చర్ చేస్తారు ఆయన ఇంకా శరీరాన్ని ఇంకా అయిపోయింది, దాని డిజైన్ అయిపోయింది, ఇంకా వదిలేస్తా, ఈ దుస్తులను వదిలేస్తానంటే ఆయన గురువు ఉన్నారు లామా మింగ్యార్ డోండప్ అని, టిబెటన్ మాంక్. ఆయన చెప్పారు అన్నమాట, నువ్వు చేయాల్సింది ఇంకా పెండింగ్ ఉంది, అందుకే వాక్-ఇన్ మాస్టర్గా వెళ్ళు, కానీ మళ్ళీ ఇంకొక శరీరం తీసుకోవాలంటే మళ్ళీ పుట్టాలి, ఏబిసిడీలు, కిండర్ గార్టెన్ స్కూళ్ళు అన్నీ చదవాలి, మళ్ళీ అన్నీ వద్దులే, నువ్వు అన్నీ వెరీ అడ్వాన్స్, నువ్వు వాక్-ఇన్ మాస్టర్గా పెట్టేసుకోవచ్చు. 2 శరీరాలు నీకు మ్యాచింగ్ ఉన్నాయి కొంచెం, ఆ శరీరాల్లో నువ్వు చూస్ చేసుకో. చూశారు, ఒకళ్ళు రష్యాలో ఒకళ్ళు ఇంగ్లాండ్లో ఉన్నారు, వాళ్ళిద్దరూ సూసైడ్ రెడీగా ఉన్నారనమాట. వాళ్ళకి డిప్రెషన్లో వచ్చేసి ఎప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. చెట్టు పైకి ఎక్కి దూకాలనుకుంటాడు, మళ్ళీ లాస్ట్ మినిట్లో కాళ్ళు ఇరుగుతాయని కింద దిగేస్తుంటాడు. సో ఈసారి ఏం చేస్తారంటే రంప గారు చెప్పారు, ఇది బాగుంది, కొంచెం ఇంగ్లీష్ మ్యాన్ బాడీలో నేను ప్రపంచానికి ఇవ్వాల్సిన జ్ఞానాన్ని దీనిలో కంప్లీట్ చేసుకుంటానంటే వాళ్ళు ఆయన శరీరాన్ని అది వదిలేశారు, ఆ దుస్తులను వదిలేసేసి చక్కగా ఈ యొక్క వాక్-ఇన్ మాస్టర్గా ఆ ఇంగ్లీష్ మ్యాన్ బాడీలో ఆయన చెట్టు ఎక్కారు. ఇంగ్లీష్ మ్యాన్ పక్క నుంచి తోసేశారు ఈసారి. ఆయన అన్కాన్షియస్గా కింద పడిపోయాడు. వెంటనే సోల్ రీప్లేస్మెంట్ చేశారనమాట. ఆ సోల్ బయటకు వచ్చేసింది, ఈయన సోల్ దానిలోకి వెళ్ళిపోయింది. అవతార్ మూవీ చూస్తే కరెక్ట్గా తెలుస్తుంది కాన్సెప్ట్, పరకాయ ప్రవేశం లాంటిది. సో రీఇన్కార్నేషన్ అంటే ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఈ యొక్క వెండి త్రాడ్ ఉంటుంది, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం కట్ అయిపోతుంది. దాని తర్వాత మనం కొత్త శరీరంలో మనం ప్రవేశించినప్పుడు మనం న్యూగా పుట్టాల్సిందే, మళ్ళీ కొత్తగా పుడతాం. కానీ అడ్వాన్స్ సోల్స్ జనరల్గా వాక్-ఇన్ మాస్టర్స్గా వస్తారు. అది ఈరోజు సాయంత్రం కల్లా మనం ఆ టాపిక్ కూడా మనం మాట్లాడుకుందాం. వాక్-ఇన్స్, బాండ్-ఇన్స్ అంటే ఏంటి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చనిపోవాల్సి వచ్చినప్పుడు మనం ఎప్పుడు దుఃఖం ఉండకూడదు మనకి. ఎందుకంటే ఓకే శరీరాన్ని వదిలేస్తే కొత్త శరీరం తీసుకుంటాం కదా, ఫరక్ నై పడతా. సో ఇది ఎంత దుఃఖాన్ని మన నుంచి తీసేస్తుందంటే, అందుకే మనం ఎవరైనా చావు సంభవించినప్పుడు భగవద్గీత పెట్టేసుకుంటాం మనం, శ్లోకాస్ అన్ని క్యాసెట్ పెట్టేసుకుని వింటూ ఉంటారు. ఎందుకంటే అట్లీస్ట్ ఈ శరీరం, ఓల్డ్ శరీరం వెళ్ళిపోయింది, కొత్త శరీరం తీసుకుంటున్నాము, బాధ వద్దు అని చెప్పేసి మనం అట్లీస్ట్ ఇంటలెక్చువల్గా. సో ఒక వృద్ధాత్మ, ఓల్డ్ సోలు, వెన్ ద టైమ్ ఆఫ్ డెత్ కమ్స్, దే smilingly, laughingly, they go away from the body. They know that they are going to reincarnate. టిబెటన్ మాస్టర్స్ ఎప్పుడు వాళ్ళకి తెలుసు, బాడీ వదిలిపోయే ముందు వాళ్ళు సచ్ అన్ అడ్వాన్స్ లామాస్, అడ్వాన్స్ సోల్స్, దే డిజైన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్ ముందుగానే డిజైన్ చేసేసుకుంటారు. ఇక్కడ ఉండగానే శరీరంలో ఉంటేనప్పుడే ఒక 10 సంవత్సరాల ముందే రాసేస్తారు. శిష్యులను పిలుస్తారు, నేను ఈరోజు ఈ టైంలో బాడీ వెకేట్ చేస్తున్నాను, మీరు 10 సంవత్సరాల తర్వాత ఆ పర్టికులర్ విలేజ్కి వెళ్ళి నా గురించి ఈ సైన్స్ ఉంటాయి, ఈ బర్త్ మార్క్తో పుడతాను, ఈ పేరుతో నా తల్లి తండ్రిని సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాను, నేను కలవండి నన్ను అని చెప్పేసేసి బాడీ వెకేట్ చేస్తారు. అట్లానే అది ఇప్పుడు ప్రజెంట్ దలై లామా కానీ
కర్మప్ప అనే ఇంకొక మాస్టరు టిబెటన్ ఆ లామాస్ అట్లానే సెలెక్ట్ చేస్తారు బాడీస్. సో అది వెరీ అడ్వాన్స్ సోల్స్ చేయగలుగుతారు, వెరీ అడ్వాన్స్ హై లెవెల్. వాళ్ళకి శరీరాన్ని వదలాల్సి వచ్చినప్పుడు బాధ లేదు, ఎందుకంటే చావు లేదు కదా ఆత్మకి. శరీరం చచ్చిపోతుంది, ఈ దుస్తులు, ఈ కాస్ట్యూమ్స్. సో ఈ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్ అండి. రీఇన్కార్నేషన్ ఈజ్ లైక్ చేంజింగ్ క్లోత్స్. ఇప్పుడు నెక్స్ట్ అంశం ఏంటంటే ఆత్మ యొక్క పరిణామ క్రమము. ఇందాక ఆల్రెడీ బ్రీఫ్గా మెన్షన్ చేశాను. మనం ఈ 4 సామ్రాజ్యాల్లో మన ఆత్మ ప్రయాణం చేస్తుంది. ఈ టాపిక్ ఇంతవరకు ఇక్కడ స్టార్ట్ చేస్తాను, మనం రాగానే మళ్ళీ కంటిన్యూ చేస్తాం. విల్ హ్యావ్ 5 minutes బ్రేక్, లూ బ్రేక్ అండ్ వాటర్ బ్రేక్. విల్ డ్రింక్ వాటర్ అండ్ 5 minutes బ్రేక్ తీసుకోవచ్చు. అంటే రాగానే నేను కంటిన్యూ చేస్తాను ఈ టాపిక్ని.